నా పేరైతే బంగారు సాయి కుమార్ అండి. మాది విజయవాడ ప్రాంతము. విజయవాడలో గుణదల అనే ఒక ఏరియాలో మేము ఉంటామండి. ఆ గుణదలలో ఉండే మేము మా కుటుంబీకులము వారికి ముగ్గురు సంతానం. ఆ ముగ్గురిలో ఆఖరి వ్యక్తిని నేను. ఆఖరి వ్యక్తిని. నా తల్లిదండ్రులు వారు ఎటువంటి చదువుకోలేదు. వారికి తెలిసిందల్లా కష్టపడి కుటుంబాన్ని పోషించడం మాత్రమే వారికి తెలుసు. చదువు తెలియదు వారికి. ఆ విధంగా నా తల్లిదండ్రులు వారు ఎంతో కష్టపడుతూ ఉండేవారు. నా జీవితం కష్టపడకూడదు, ఒక మంచి ఉన్నతమైన శిఖరాల్లో ఉండాలి, మా అబ్బాయి బాగా చదువుకోవాలి అని తల్లిదండ్రులు ఏ విధంగా అయితే ఆలోచిస్తారో అదే విధంగా మా తల్లిదండ్రులు కూడా ఆలోచిస్తా ఒక మంచి కాన్వెంట్ స్కూల్లో జాయిన్ చేశారు. ఇంగ్లీష్ మీడియం స్కూల్ అంటే 200-300 కట్టాలా ఫీజు? వేలకు వేల ఫీజులు కట్టాలి. మా పరిస్థితి ఏంటంటే చిన్న ఇల్లు మాది. ఇలా స్ట్రైట్గా ఒక 10 అడుగులు, అడ్డంగా 6 అడుగులు, ఇదే మా ఇల్లు. అటువంటి పరిస్థితి అన్నమాట. నా తల్లిదండ్రులు కష్టపడిపోతే ఏముండదు, ఇంట్లో మొద్దుండదు. అటువంటి పరిస్థితి. వారి యొక్క తిండిని ఆపుకొని వారు శ్రమ ఎంతో పడి రూపాయి కూడిపెట్టి ఎక్కడ జాయిన్ చేశారు? కాన్వెంట్ స్కూల్లో. ఎవరి జీవితం బాగుండాలని? నా జీవితం బాగుండాలి. నా బాల్య దినాల్లోంచే నా నడవడిక అంతా చాలా అంటే చాలా అల్లరి చిల్లరగా జీవిస్తూ ఉండేవాడిని అనమాట. చిన్నప్పటి నుంచే ఎదురాడే స్వభావం. చిన్నప్పటి నుంచే బెత్తం వాళ్ళ ఏం వాడారు? గారాబం వాడారు నా తల్లిదండ్రులు. ఆ రకంగా ఉంటున్న సమయంలో స్కూల్కి అని చెప్పేసి నేనేం చేసేవాడినంటే ఎక్కొట్టేసి రోడ్లంటే తిరుగుతూ సాయంత్రం టైం అయిపోయిన ఎక్కడికి వెళ్ళిపోతూ ఉండేవాడిని? ఇంటికి వెళ్ళిపోయి నా తల్లిదండ్రుల్ని నమ్మిచ్చేస్తూ ఉండేవాడిని అనమాట. అంటే మోసము చేస్తూ ఉన్నాను నేను. వారు వేలకు వేల ఫీజులు కడుతూ ఉంటుంటే అవి నేను గ్రహించట్లేదు అనమాట. వేలకు వేల ఫీజులు వాళ్ళ శరీరాన్ని తాకట్టు పెడుతూ ఫీజులు కడుతుంటే వారి యొక్క త్యాగాన్ని నేను గ్రహించట్లేదు. ఆ విధంగా నా బాల్య దినాల నుంచే నా ప్రవర్తన ఆ రకంగా ఉంటా ఉంది. అయితే నా బాల్య దినాల్లో నా నడవడిక చెడు వైపు ఎక్కువ ప్రాముఖ్యత ఉంటా ఉండేవాడిని. కాబట్టి ఆ చెడు వైపు వెళ్ళే నేను నా స్నేహితులతో సావాసం, మరి ముఖ్యంగా నా స్నేహితులతో సావాసం చేస్తా, రాజకీయ నాయకుల లేకపోతే స్టూడెంట్స్ గొడవలు అనుకుంటూ దాంభికమైన జీవితానికి అలవాటు పడిపోయి నేనండి దొంగతనాలకు కూడా అలవాటు పడ్డం మొదలవుతుంది. దేనికోసం దొంగతనాలు? డబ్బు కోసం. డబ్బు కావాలి. దూర ప్రాంతాల నుంచి గంజాయి తరలించి విజయవాడ ప్రాంతాల్లో విక్రయిస్తూ డబ్బు అనుకుంటూ విర్రవిగుతూ ఉన్నాను. డబ్బు ఉంటే చాలు అన్నీ నా దగ్గరికి వచ్చేస్తాయి. ఆ వ్యసనాన్ని నేను తాగుతూ నేను చెడిపోతూ ఆడవారికి అలవాటు చేస్తూ వాళ్ళ శరీరాన్ని పాడు చేస్తూ ఉన్నాను. నన్ను గంజాయి తాగితే పీస్ అనుకున్నాను, కానీ గంజాయి తాగితే నా డొక్కలు ఎండిపోతాననే ఒక ఆలోచన లేదు నాలో. సిగరెట్ తాగితే స్టైల్గా తాగుతున్నాను అనుకున్నాను, కానీ సిగరెట్ తాగుతుంటే నా లంగ్స్ అన్ని పాడైపోతున్నాయనే ఒక గ్రహింపు లేదు నాలో. సిగరెట్ పెట్టి మీద అయ్యా క్యాన్సర్ నేను ఏం చేసిద్ది? చంపివేస్తుందని క్యాన్సర్ బొమ్మ నాకు కనపడి నా సిగరెట్ పెట్టి మీద ఎంత గంటలు ఉంటాయి కదండి సిగరెట్ పెట్టి మీద. మీరు తాగరు, మీరు మంచోళ్ళు. ఎంత ఉంటాయి కదా అనిలు. నేను అనేవాడిని, ఎంట్రా ఇది ఎంత ఉంది, అరే మామ నీ మూతి వెళ్ళిపోతుంట, అరే నీ మూతి వెళ్ళిపోతా. ఆడిగిడికి చెప్పేస్తాను కానీ తాగే నా మూతలు అవదా అని ఆలోచింపలేని అజ్ఞానిగా గుడ్డోడిగా జీవిస్తున్నాను కళ్ళున్నా సరే. ఆ విధంగా జీవిస్తున్న కార్యక్రమంలోనండి అనారోగ్యం పాలవుతున్నా. నేను హాస్పిటల్లో మెట్లు ఎక్కడం ప్రారంభించాను అనమాట. హాస్పిటల్ చుట్టూరు తిరుగుతున్నాను అనమాట. ఫుడ్ తింటుంటే అరగట్లేదు, డైజెస్టివ్ అవ్వట్లేదు, కిడ్నీ ఇన్ఫెక్షన్ అంటున్నారు, పేగ్ ఇన్ఫెక్షన్ అంటున్నారు, లివర్ ఇన్ఫెక్షన్ అంటున్నారు, ఆ స్కానింగ్ అంటున్నారు, ఈసీజీ అంటున్నారు. ఒకటి తర్వాత ఒకటి చేస్తూ ఉన్నారు. ఇన్ని చేస్తున్నా నాకు ఏం కలుగుతుంది? ప్రాణం మీద తీపి. బాబోయ్ నాకేదో జరిగిపోతున్న ఒక ఆలోచన. ఆ రకంగా ఉంటున్న సమయంలో ఏమవుతుందంటే విజయవాడలో ఉండే నేను, మరి మా కుటుంబం గురించి చెప్పలేదు కదండి. మా అమ్మగారి పేరు లక్ష్మి గారు, మా నాన్నగారి పేరు అప్పారావు, నాకంటే ముందుగా ఇద్దరు ఆడపిల్లలు, దుర్గాదేవి గారు పక్కదక్క, చిన్నక్క పేరు సత్యవతి. ఏంటి ఈ పేర్లన్నీ? ఎవరు మేము? హైందవులము, అన్యజనులం అన్నమాట. చాలామంది అన్యజనులు అంటే హైందువులే అనుకుంటారు. వాస్తవానికి అన్యజనులు అంటే ప్రభువుని ఎరగని వారు, నిజదేవుడు ఎవరో తెలియని వారు అనమాట. వారిని అన్యజనులు అంటారండి, వారిని అన్యజనులు అంటారు. అయితే హైందవ కుటుంబంలో ఏ విధంగా మేము రక్షింపబడ్డామో మీకు చెప్తాను. అయితే హైందవ కుటుంబంలో మేము ఒక భక్తి చేస్తూ ఉండేవారం అనమాట. ఆ విధంగా ఉంటున్న నన్ను మా అమ్మగారు చూసి, అయ్యా మాలేసుకుంటే నీ బతుకు బాగుపడిపోద్ది అని మా అమ్మగారు మాలేపించారండి. నేనేమో ఎప్పుడా మాల అయిపోద్దామని చూస్తూ ఉండేవాడు అనమాట. దీక్షమాల 43 రోజులు అయిపోయినా, 44 రోజు అక్కడ బార్ షాప్లో. ఆ 43 రోజులు నేనే ఒక దేవుళ్ళ ఫీల్ అయిపోతూ ఉండేవాడు అనమాట, అంత నిష్ట. కానీ 44 రోజు మాత్రం బార్ షాప్లో కనపడుతుండేవాడిని. పాప మా అమ్మ, ఆమెకు తెలిసిందల్లా పూజలు పునస్కారాలు, మా అబ్బాయి జీవితం ఏదో ఒక విధంగా మారిపోవాలని మొక్కులు, ఇవే తెలుసు అనమాట మా తల్లిగారికి. ఆ రకంగా ఉన్న కార్యక్రమం సమయంలో ఏమవుతుందంటే విజయవాడ నుంచి వైజాగ్ వెళ్ళాను నేను. వైజాగ్లో నేను పుట్టిన ఊరు అనమాట, కసింకోట. విజయవాడలో ప్రతి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కేశాను. విజయవాడలో కుక్కను కొట్టారు పోలీసులు. ఎందుకు? సావాసం ఎవరితో? బ్లేడ్ బ్యాచ్, గ్యాంగ్ రేప్ చేసేవాళ్ళు, దొంగతనం చేసేవాళ్ళు, వారిని వీరిని కొట్టేవారు, దారి దోపిడీ చేసేవాళ్ళు. అటువంటి స్నేహితులతో నా సావాసం ఉంటా ఉండేది అనమాట. ఇష్టపరుస్తుంది అనమాట. ఆ రకమైన జీవితం అందరినీ బాధ పెడుతూ ఇబ్బంది పెడుతూనే ఉంటా ఉన్నాను. నా వల్ల ఎవరికి ఉపయోగం లేదనమాట. ఆ కళ్ళు ఏ కళ్ళు అంటే నేను చూసే కళ్ళు ఎప్పుడు చచ్చిపోతాడు అని చూసే కళ్ళు అండి. అటువంటి పరిస్థితుల్లో ఉన్న నేను అనారోగ్యంతో ఆ యొక్క వైజాగ్ వెళ్ళిన నేనండి. అక్కడ నా స్నేహితుడు సూర్యనారాయణ, తన పేరు సూర్యనారాయణ. తను నేను తాగి తందనాలాడే గ్లాస్మేట్స్. మన ఉన్నోళ్ళు తెలుసు, బాగా మాట్లాడదాం. తాగుబోతులు అన్నమాట, మేము తిరుగుబోతులు అన్నమాట, ఆళ్ళ మీద దెబ్బలాడే వ్యక్తులు అనమాట. అటువంటి వ్యక్తులము. అయితే ఒకరోజు సూర్యనారాయణ గారు నా యొద్దకు వచ్చారు. ఏ విధంగా వచ్చారంటే, నిజమైన దేవుణ్ణి యేసు ప్రభు వారిని తెలుసుకొని
తన హృదయం అనే తలుపు తెరిచి తన యొక్క హృదయంలో దేవునికి స్థానం ఇచ్చి యేసుప్రభు వారిని నమ్మి విశ్వసించి ఆయనే లోక రక్షకుడు, ఆయనే పాప విమోచకుడు అని నమ్మి బాప్తిసం పొందుకొని తిమోతిగా నా దగ్గరికి వచ్చాడు. కొడదాం చెప్పండి ఒకసారి, హల్లెలూయా. తిమోతి నా దగ్గరికి వచ్చాడండి. వచ్చి అంటాడు, అరే మాయా, మనం జీవిస్తున్న జీవితం కాదు మాయా, మనం అనుకుంటున్న జీవితం కాదురా మామ. వాస్తవం ఏంటో నాకు అర్థమైంది. ఒక మనిషి ఏ విధంగా జీవించాలి, ఏ రకంగా ఉండాలి, స్టెబిలిటీగా ఎక్కడ నిలబడాలో నేను తెలుసుకున్నాను మామ. నా బ్రతుకు మారింది, నా జీవిత విధానం మారింది. యేసు ప్రభు వారిని ఎప్పుడైతే అంగీకరించి హృదయంలో స్థానం ఇచ్చానో నా జీవితం, నా స్థితిగతి మారిందిరా మామ. నీ జీవితం ఎందుకు అలా పాటు చేసుకుంటావు? నోట్లోంచి దగ్గుతుంటే బ్లడ్ పడుతుంది అన్నమాట నాకు ఆ సమయం. నా స్నేహితులు చెప్తున్నాడు, ఎందుకురా నీ జీవితం ఎలా పాటు చేసుకుంటావు? అరే ఎంతోమంది మన స్నేహితులు లేరురా, వెళ్ళిపోయారా, మనం ఇంకా ఉన్నామంటే దేవుడు అవకాశం ఇస్తున్నారా? సాయి ఒక్క అవకాశం నాతో పాటు దేవుని సన్నిధికి రారా, దేవుడిని బ్రతుకు బాగు చేస్తాడు, దేవుడి మాట వినరా అంట. ఏం చేస్తున్నాడు? ఆహ్వానం పలుకుతున్నాడు అనమాట. ఇక్కడ ఎవరు ఆహ్వానం పలుకుతున్నారో? దేవాది దేవుడు తిమోతిని ప్రేరేపించి చెడిపోతున్న నా బ్రతుకుని సరి చేసుకున్నట్టుకు దేవుడు మరొక అవకాశం ఇస్తూ ఏం చేస్తా ఉన్నారు? హృదయం అనే తలుపు తట్టుచున్నారండి. ఏం తట్టుచున్నారు? హృదయం అనే తలుపు తట్టుచున్నారు. దేని కొరకు? యేసు ప్రభు వారిని అంగీకరించి సత్యము తెలుసుకొని హృదయంలో ఎవరికి స్థానం ఇవ్వాలని? దేవాది దేవుడికి, సృష్టికర్తకి స్థానం ఇవ్వాలని దేవుడు కోరుకుంటా ఉంటుంటే తిమోతితో నేను అంటున్నాను, అరే తిమోతి, సోమవారం ఆ రోజు వస్తే నేను ఎలాగుంటానో నీకు తెలుసు, నా మెడలో ఏముంటాయో నీకు తెలుసు, నా మెడ మీద పచ్చబొట్టు, నా యొక్క పొట్ట భాగంలో పచ్చబొట్టు ఏముందో నీకు తెలుసు. నువ్వేంట్రా నాకు చెప్తున్నావు? హల్లెలూయా బ్యాచ్గా తమ్ముడు, శివుడు ఫొటోస్లో ఉంటాయి. నేను కూడా శివుడు అనే ఒకరిని భక్తి చేస్తూ ఉండేవాడిని. నాకు విమర్శించేంత సమయం లేదు, నాకు అవసరం కూడా లేదమ్మా. గత జీవితం మీకు అర్థం అవ్వాలి కదా, ఏమేం చేశాను అది మాత్రమే చెప్తానే. అలా నా స్నేహితుడు అంటున్నానమాట, ఏమనంటే, రే నేను ఎవరిని పూజిస్తానో నీకు తెలుసు కదా, ఒక శివరాత్రి వస్తే ఏ విధంగా నేను జీవిస్తానో నీకు తెలుసు కదా. మీరందరూ తుమ్ముతారా? తుమ్ములు వస్తాయి మీకు, తుమ్ములు. ఈ లోకంలో భూమి మీద ఉన్న ప్రతి ఒక్కటి తుమ్మితే అనే మాట ఏంటంటే అమ్మ అంటారు క్యాజువల్గా, మనోళ్ళు ఏసయ్య అంటారు కదా. అప్పట్లో మన మాట అది కాదు. నా నోటిలో ఎల్లప్పుడూ శివనామస్మరణమే ఆడుతూ ఉండేదన్నమాట. ఒక అఘోర ఏ రీతిగా అయితే ఉంటాడో ఆ అఘోరలా నేను ఫీల్ అయిపోతూ ఉండేవాడిని. నేనే ఒక అఘోరలా ఫీల్ అయిపోతూ ఆ గెటప్లన్నీ వేసుకుంటూ శివరాత్రిగా విధంగా ఎక్కడ పెడతా ఉండేవాడిని ఫోటోలన్నీ ఫేస్బుక్లో. నేనే ఒక అఘోరలా ఫీల్ అయిపోతూ ఉండేవాడిని అనమాట. డ్యాన్సులు పిచ్చి కొక్కేసి వేసేవాడిని అనమాట ఆ పాటలకి. ఆ రకంగా బతుకుతున్నా నేను. నా స్నేహితుడు అంటున్నాడు, అయ్యా ఒక్క అవకాశం రా, సత్యం తెలుసుకోరా. నేను అంటున్నాను, నీ జీవితం నీది, నా జీవితం నాది, నీ నమ్మకం నీది, మా నమ్మకం మాది. మాకు బోళ్ళు మంది ఉన్నారు. తెల్లవాళ్ళ దేవుడు, బ్రిటిష్ వాళ్ళ దేవుడు, మా దేవుడు కాదు. నువ్వేంటో నాకు చెప్తున్నావు? హల్లెలూయా బ్యాచ్గా అంటున్నాను నేను. ఎవరు అంటున్నారు? నేను. మత మార్పిడి అంటున్నాను అనమాట. ఆ మాటలన్నీ ఎక్కడి నుంచి నా దగ్గరికి వచ్చాయి? క్రైస్తవం అంటే ఎవరు అన్నారు మత మార్పిడి అని? ఆ మాటలన్నా నేను మత మార్పిడిలే అనేస్తున్నాను, కానీ వాస్తవాన్ని నేను తెలుసుకోవట్లా. నా స్నేహితుడు అంటున్నాడు, అరే నమ్మకానికి నిజానికి చాలా తేడా ఉంది సాయి అంటున్నాడు. నేను అంటున్నాను, నీ నమ్మకం నీదయ్యా, మా నమ్మకం మాది అంటున్నాను అనమాట. కానీ నమ్మకానికి నిజానికి ఏముందండి? చాలా డిఫరెన్స్ ఉంది. అది నేను గ్రహించట్లేదు అనమాట. ఆ విధంగా ఉంటున్న సమయంలో మా యొక్క పేరెంట్స్ వాళ్ళందరూ రిలేటివ్స్ అందరూ అంటున్నారు, ఆడంత చేశాడు, వాడి బ్రతుకు చూడు ఏ విధంగా మారిందో, తన స్థితి చూడు ఏ రకంగా ఉందో. ఇప్పుడు తనతో పాటు ఎక్కడికి వెళ్ళు? దేవుని మందిరానికి వెళ్ళు, దేవుడు నిన్ను బాగు చేస్తాడయ్యా అని అంటా ఉంటుంటే వీళ్ళ యొక్క ఫోర్సింగ్ బట్టు నా స్నేహితుడు రా రా అని ఇసుకిచ్చేస్తున్నాడని ఒక ఆదివారం పూట వెళ్ళానండి. ఇక్కడ ఎవరో ఒకరు అలాగే వచ్చి ఉంటారు. ఒకరోజు ఒక ఆదివారం పూట వచ్చాను ఎక్కడికి? దేవుని సన్నిధికి వచ్చి ఉన్నాను. దేవుని సన్నిధికి వచ్చి నేను ఏ విధంగా వెళ్ళాను? ఎంత జుట్టేసుకొని వెళ్ళి దైవజనుల దగ్గర కూర్చుంటే వాళ్ళు మాట్లాడే మాటలు, అయ్యా దేవుడు ఒక మనిషిని ఈ విధంగా ఉండమని చెప్పలేదయ్యా, ఆడవారి వల్ల జుట్టులు పెంచకూడదు, వద్దయ్యా, లేఖనాలు విరుద్ధంగా నువ్వు జీవిస్తున్నావయ్యా, నీకోసం మేము ప్రార్థన చేస్తున్నావయ్యా, నీకోసం మేము కన్నీరు కారుస్తున్నావయ్యా, ఎందుకయ్యా వద్దయ్యా అంటా ఉంటుంటే దైవజనులు విలువ తెలియక, వారి పడే ప్రయాస ఎరగక ఇదే నోడితో పచ్చిబూతులు చెప్తున్నాను అనమాట. ఎవరు వారు? దేవుని కోసం నశించిపోతున్న వారిని వెలుగు మార్గంలో నడిపించే ఆ గొప్పవారి ప్రయాస ఎరగక వారిని బాధ పెడతా ఉన్నాను. ఎందుకంటే ఇదే బైబిల్ పట్టుకుని వ్యాపారం చేసే వాళ్ళు ఉన్నారు చూసండి. అటువంటి ఫేక్ పాస్టర్ గారిని చూసి ఇదంతా పైనుంచి వచ్చే డబ్బులు చేస్తున్నారు, మామూలు కాదురా బాబు అని అటువంటి వారిని చూసి ఇంకా అందరినీ తప్పుపడుతున్నాను. కానీ ఇదే ఒక పరిశుద్ధ గ్రంథం చేత పట్టుకొని వారి జీవితాన్ని త్యాగపూరితంగా దేవునికి సమర్పించుకుంటూ వారి పడే ప్రయాసని గుర్తెరగట్లేదన్నమాట. గుర్తెరగట్లేదు. వారి పడే ప్రయాస గుర్తెరగట్లేదు. ఆ విధంగా దైవజనుల్ని బాధ పెడతా ఉన్నాను. ఒకరోజు ఆదివారం పూట దేవుని సన్నిధిలో కూర్చున్న నేను, దేవుని సన్నిధిలో కూర్చొని ఏం చేయాలండి? దేవుని మాట వినాలి. వినుటి వలన విశ్వాసం పెరుగుతుంది, వినుటి వలన మీరు రక్షింపబడతారు, వినుటి వలన బలం వస్తుంది. ఏ మాటలు? ఉత్తుతు మాటల, జీవంగల దేవుడి మాటలు, నిత్య జీవపు మాటలు అన్నమాట. ఆ మాటలు వినకుండా నేనేం చేస్తున్నానంటే అక్కడ చర్చిలో ఎప్పుడు మెసేజ్ చేసిద్దా ఇది స్టార్టింగ్ చేయాలి, ఎక్కడో చేంజ్ చేస్తానండి, ఫోన్ పట్టుకున్నాను ఎక్కడ? దేవుని యొక్క సన్నిధిలో ఆ మాటలు ఏమి పట్టించుకోకుండా ఈ చెవు నుంచి వింటున్నాను, ఈ చెవు నుంచి ఈ విధంగా వదిలేస్తున్నాను. నా హృదయం అనే పలక మీద వాటిని ముద్రించుకోవట్లేదు. దైవజనుల ద్వారా దేవుడు వారిని ప్రేరేపించి ఎన్నో మార్లు హృదయం అనే తలుపు తట్టుచుంటే
ఆ మాటలు ఏమి వినట్లేదు, ఆ మాటల ప్రకారం నేను ఏం చేయట్లేదు, జీవించట్లేదు అనమాట. జీవించట్లేదండి. ఎక్కడికి వెళ్ళినా మందని గ్యాదర్ చేసుకుని అలవాటు అనమాట, ఫ్రెండ్స్ని. అక్కడ కూడా కొందరు పరిచయమయ్యారు. ఇలాగే చర్చ జరుగుతుంది ఒక ఆదివారం పూట. ఒక బలమైన ఒక ఆత్మతో నింపబడి దైవజనులు దేవుడు మాటలు చెప్తా ఉంటుంటే వారి మాటలు ఏం పట్టించుకోకుండా అలా మధ్యలో నుంచి లేచిపోయాను అనమాట. ఎక్కడికి? ఆ స్నేహితుల దగ్గరికి. ఎవరాళ్ళు? పరిశుద్ధులా? అపవాది బంధకాలు ఉండిపోయిన వారు. నేను కూడా అపవాది బంధకంలో ఉండిపోయినా కాబట్టి నేను వారితో వెళ్ళిపోయి ఆ కారులో వెళ్ళిపోయానండి. ఎక్కడికి? ఏజెన్సీ ప్రాంతం. ఆ కారులో వెళ్ళిపోయాను అనమాట. ఎక్కడికి? ఏజెన్సీ ప్రాంతం. అన్న ఏమంటావు నా చర్చిలో? రా అన్న, పోదాం మనం. ఏమంటావు చర్చిలో అనే మాటలు లోబడిపోయి, దేవుడి మాటకు లోబడట్లేదు కానీ ఇతర వాళ్ళ మాటలకు ఏం చేస్తున్నానండి? లోబడుతున్నాను. ఆ మాటలు ఏ మాటలు? నాశన మార్గం నడిపించే మాట. ఆ రోజు నేను నాశనకరమైన మార్గంలో మృత్యువుల్లో ఉన్నాను అనమాట. ఏ విధంగా అంటే దేవుడి మాటలు ఏం పట్టించుకోకుండా మధ్యలోంచి బయటకు పోయి ఆ ఏజెన్సీ ప్రాంతంలో ఆ కారులో ఉన్న మేము ఒకేసారి బోల్తా పడిపోయి పొలాల్లోకి వెళ్ళిపోయాం. ఏజెన్సీలో కారు బాగా డ్యామేజ్ అయిపోయిందండి. లోపల ఉన్న మాకు ఏం కాల. నేను అంటున్నాను, ఎక్కడో సుడుంద్రా సాయిగా మళ్ళీ తప్పించుకుంటాను. డాంబికంగా ఫీల్ అయిపోతున్నాను. నేను అనుకున్నాను లక్కు ఉంది అనుకున్నానండి. నాకు ఎక్కడో లక్కు ఉంది సుడుంద్రా నేను అనుకున్నాను. అదే ఫోటో తీసుకెళ్ళి నా స్నేహితుడు దేవుడు నమ్ముకున్న క్రీస్తు బిడ్డకి తిమోతికి చూపిస్తే తను అన్నాడు, లెక్క కస్సా ఇది దేవుని యొక్క కృప. ఆ కృప ఉంది కాబట్టి నువ్వు ఇంకా సజీవ లెక్కలు ఉన్నావు. దేవుడు నీకు అవకాశం ఇస్తున్నాడు. ఇక్కడైనా నీ బ్రతుకు మార్చుకోసాయి. సమయం మించిపోలేదు. ఇక్కడైనా సరే దేవుడికి అవకాశం ఇవ్వరా అని నా స్నేహితుడి ద్వారా దేవుడు మాట్లాడుతుంటే ఆ మాటలు పట్టించుకోవట్లేదు. నేను అంటున్నాను డాంబికంగా, నా లెక్కరా అంటున్నా. పిచ్చిగా డ్రైవ్ చేసామనండి. బైక్ డ్రైవింగ్ పిచ్చిగా చేస్తూ ఉండేవాను అనమాట. ఇప్పుడు చూసుకుంటే ఎంతోమంది యవనస్తులు మరణిస్తుంది అందులో రైడింగ్లో. ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ ఎంతమందిని బాధ పెడతా ఉన్నాను అనమాట. ఒక యవనస్త్రీ రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంటే ఇదే చేత్తో వారిని కొట్టి వాళ్ళు బాధపడుతూ ఉంటే చూసిన స్వభావం నాది. ఒక ముసలి వ్యక్తి చాలా వయసులో పెద్దవైన సైకిల్ దొక్కుంటూ వెళ్తుంటే ఇదే కాళ్ళతో తన్ని వారు కింద పడిపోతే చూసి నవ్వే స్వభావం అనమాట. అటువంటి బ్రతుకు, అటువంటి ర్యాష్ డ్రైవింగ్ చేస్తా మళ్ళీ లైసెన్స్ ఒకటి లేదు. ఆ విధంగా నా ప్రవర్తన ఉండేదండి. విచిత్రమైన ఈ యొక్క రాజకీయ నాయకులు పిలుస్తూ ఉంటారు కదా, ఏంటి బైక్ ర్యాలీలు, ఆ బంధువులు చేయాలి, వాటిలో ముందుంటా మందం వేసుకుంటూ వెళ్తా ఉండేవాడిని. నేను అనుకుంటున్నాను నాకు యాక్సిడెంట్ జరగకపోతే నేను అనుకున్నాను కానీ దేవుని యొక్క కృపని గ్రహింపు లేని గుడ్డివాడిగా ఆనాడు ఆ విధంగా జీవిస్తున్న సమయంలోనండి నా స్నేహితుడు అన్నాడు, ఇకనైనా మించిపోయింది లేదయ్యా, దేవునికి ఏమవు అవకాశము. ప్రతి ఆదివారం నేను వచ్చేస్తున్నానండి. ఎక్కడికండి? దేవుని సన్నిధికి వచ్చేస్తున్నానండి. దేనికోసం ఇదంతా? హాస్పిటల్ చుట్టూరు తిరిగాను కదా ఆరోగ్యం కోసం. ఎక్కడికి వచ్చాను? దేవుని సన్నిధికి వచ్చాను. దేవుని సన్నిధిలో ఆరోగ్యం దొరుకుతుంది నిజమే, కానీ ఏ విధంగా వచ్చానంటే నేను స్వార్థపూర్తిగా వచ్చాను. దేనికోసం? అర్జెంటుగా నాకు ఆరోగ్యం వచ్చేయాలి, నాకు స్వస్థత వచ్చేయాలి, మళ్ళీ నేను ఏమైతే గంజాయి తాగలేకుండా ఉన్నానో మళ్ళీ తాగడానికి బలం కావాలి. బాగుపడ్డానికి కాదు, మళ్ళీ అలా దేవుని సన్నిధికి వచ్చాను. ప్రతి ఆదివారం పూట దేవుని సన్నిధికి వస్తున్నాను. ఆరాధన చేసుకున్నారా మీరు? చక్కగా ఆరాధన చేసేటప్పుడు అబ్బా పరవశించిపోతాం అందరం. ఏమంటే ఏసయ్యా అని చేతులు ఎత్తా ఊపెత్తాపో బాడీ మొత్తం తిప్పేస్తాను. నేను కూడా అందరిలో గుంపులో నేను కూడా ఒకని. కానీ యేసయ్య అనే పరిశుద్ధ నామము ఈ నోటితో ఉచ్చరిస్తున్నాను, ఇదే నోటితో నేను బూతు మాటలు మాట్లాడుతున్నానండి. యేసయ్య అనే మాట మాట్లాడుతున్నాను, ఇదే నోటితో ఆల్నీని తిడుతున్నాను. కానికి ఇచ్చేస్తున్నాను, ఇదే చేత ఆల్నీని కొట్టేస్తున్నాను. కానికి ఇచ్చేస్తే సరిపోతులే అనుకుంటున్నాను కానీ కానికి ఇచ్చేయ్య పరిశుద్ధంగా ఉండాలి అనే ఒక ఆలోచన లేదనమాట. ఇక్కడ ఉన్నంత వరకు మాత్రం, ఈ ప్రాంగణంలో ఉన్నంత వరకు మాత్రం అబ్బా నాకంటే భక్తిపరులు లేరా బాబు అన్నట్టుగా జీవిస్తూ ఉండేవాడిని. మందిరం నుంచి బయటకు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ యథావిధి మామూలే, యథావిధి కొట్లాట్లే, యథావిధి ఇష్టానుసారంగా జీవించడమే. మారు మనసు అనేది లేదండి. దేవుడు ఎన్నో మార్లు హృదయం తడుతుంటే ఆయన వాక్యం ద్వారా ఆ మాటలు నేను అంగీకరించట్లేదు, తృణీకరిస్తున్నాను. నేను ఏ మార్గంలో ఉన్నాను? నాశనకరమైన మార్గం. చెప్పాను కదా, బండి ఏ టైంలో సర్వీసింగ్, ఏ టైంలో ఇంజనీర్లు మారితేనే లెక్కల్లో ఉండిద్ది కదన్యా, అంతేనా? మార్చకపోతే ఏమైద్ది? స్టక్ అయిపోద్ది, పాడైపోద్ది, నాశనకరమైన మార్గంలో ఉంది. అలా విధంగా మనిషి అనే నేను ఆ రోజు నాశనకరమైన మార్గంలో ఉన్నాను. దేవుని సన్నిధికి వస్తున్నాను. నటన మొదలైంది ఎవరి దగ్గర? దైవజనుల దగ్గర అండి. దైవజనుల దగ్గర. నన్ను ఎవరు చూస్తున్నారులే, 4 గోడల మధ్య నేను ఏదేం చేసేచ్చు, నన్ను ఎవరు చూస్తున్నారులే అని గుడ్డి వాళ్ళు ఉన్నాను అనమాట. కళ్ళున్నా సరే నా మనోనేత్ర వెలిగింపబడలేదు. సర్వశక్తి గల దేవాది దేవుడు నన్ను గమనిస్తున్నాడు. నా హృదయ రహస్య పాపలు ఎరిగిన దేవుడు నన్ను చూస్తున్నాడు. నా తలంపు, నా మాట రాకమునిపే సమస్య ఎరిగిన దేవుడు ఆయన హృదయాంతరంగాలు తొంగి చూస్తున్నాడు అనే గ్రహింపు లేని గుడ్డివాడిగా నన్ను ఎవరు చూస్తున్నారులే అని ఎవరి దగ్గర నటిస్తున్నాను? ఆ సమయంలో ఏమవుతా ఉందనంటే దేవుని సన్నిధిలో ఒక రకమైన నెమ్మది నేను పొందుకుంటా ఉన్నాను. కానీ ఆ యొక్క మందిరాన్ని బయటకు వెళ్ళిపోయిన తర్వాత సంపూర్తిగా ఆ సమాధానం నేను పొందుకోవట్లేదు. ఎందుకో చెప్పిన, వెలుగు సంబంధిగా ఎక్కడికి వస్తున్నాను చెప్పాలి? మందిరానికి వస్తున్నాను. వెలుగు సంబంధిగా మందిరానికి వస్తున్నాను, కానీ నా సావాసం వేడితో ఉంది, చీకటితో. వెలుగు సంబంధిగా దేవుని సన్నిధికి వస్తున్నాను, కానీ ఈ యొక్క అపవిత్రమైన వాటితోనే సావాసం చేస్తూ ఉన్నాను. మన లెక్కల్లో 2 పడవల మీద కాలు వేస్తూ ఉన్నాను. ఆ పైన గమ్యానికి చేరుస్తుందా? అగాధమ నాశనకరమైన మార్గాన్ని నడిపిస్తుందండి. దేవుడి మాటలు ఎన్ని మార్లు హెచ్చరిస్తున్నా, గద్దిస్తున్నా, ఆలకించట్లేదు మాట ఇంకా విర్రవీగుతూనే ఉన్నాను. ఆ విధంగా జీవిస్తున్న కార్యక్రమంలో వారికి అబద్ధ మాటలు చెప్పేసి వారి దగ్గర నుంచి బయలుదేరనమాట. దేవుడి సన్నిధికి వస్తూ అక్రమ సంబంధాలు, పరేవాడి యొక్క భార్యను కోరుకుంటున్నానండి. పరేవాని యొక్క భార్యను కోరుకుంటున్నాను. ఆ మార్గమా మంచి మార్గమా? లేఖనాల ప్రకారంగా అయితే పరేవాడి యొక్క భార్యను కోరుకుంటే ఆ మార్గము నిన్ను నాశనానికే దారి తీస్తుందని దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. ఓ భార్య, నీ శరీరం మీద నీ భర్తకు తప్ప వేరే పురుషునికి ఏమీ లేదు.
అధికారం లేదు. ఓ భర్త, నీ శరీరం మీద మీ యొక్క ఆవిడికి తప్ప మరొక స్త్రీకి ఏం లేదు, అధికారం లేదు అయ్యా అని చెప్తా ఉంటే ఏం పట్టించుకోవట్లేదు అనమాట. నేను వెళ్తున్న మార్గం సరైన మార్గంలే, నన్ను ఎవరు చూస్తున్నారులే అని విర్రవిగుతూ అక్రమ సంబంధాలు పెట్టుకుంటూ ఎక్కడికి వచ్చి, దేవుని సన్నిధికి వచ్చి. మళ్ళీ ఎవరిని ప్రేమించానంటే పెళ్ళైపోయినామనండి. ఇప్పుడు అది బాగా ఇదైపోయింది అనమాట. అది చాలా పాపము. పెళ్ళైపోయిన పరమైన ఒక భార్యను కోరుకుంటూ నాశనకరమైన మార్గంలో ఉంటా ఉన్నాను అనమాట. అలా ఆమె దగ్గరే వేలకు వెళ్ళి డబ్బులు తీసుకుంటా ఉన్నాను. డబ్బు ఉంటే ఏమొచ్చేది అనుకున్నాను, అన్నీ వచ్చేది అనుకున్నాను నేను. కానీ డబ్బు ఉంది, ఏం లేదు నాలో, ఆరోగ్యం లేదు. డబ్బు ఉంది నాలో, ఏం లేదు, నెమ్మది లేదు. డబ్బు ఉంది నా దగ్గర, ఏం లేదు, సరైన నిద్ర లేదు. డబ్బు ఉంది నాలో, ఏం లేదు. దేవుడు ఇస్తాన్న నెమ్మది, సమాధానం, విశ్రాంతి లేదండి. దేవునికి నాకు మధ్యలో ఏముంది? పెద్ద బండ, పాపం అనే బండ. నేను చేసిన అతిక్రమలు, దోషం అనే బండ ఉంది. ఆ యొక్క పాపాలను ఒప్పుకోవట్లేదు. కానీ ఎంతసేపు స్వార్థపూరితమైన ప్రార్థలే. వచ్చేయాలి, అయ్యి వచ్చేయాలి, నాకు ఇచ్చేయాలి, ఇవి వచ్చేయాలి. అదే కదండి మనం చేసేది. అది వచ్చేయాలి, ఇది వచ్చేయాలి, అది జరిగిపోవాలి, ఇది జరిగిపోవాలని కోరుకుంటాం కదా మనం. కోరడంలో తప్పలేదు, కానీ ముందు సరైన ప్రార్థన లేదే. నా పాపాలు నేను విడిచిపెట్టలేదు, నా పాపాలు నేను ఒప్పుకోవట్లేదు. అయ్యా నిజమైన మొర మొరపెట్టట్లేదు. ఎంతసేపు స్వార్థమైన మొరే. ఎంతసేపు దేవుడిని ఒక ఆప్షన్గా చూసుకున్నాను అనమాట. ఎంతసేపు ఆర్డర్లు వస్తున్నాను, కానీ దేవుడు ఎటు నుంచి వచ్చే ఆర్డర్ నేను యాక్సెప్ట్ చేయట్లేదండి. అయ్యా ఈ విధంగా జీవించాలి అని చెప్తుంటే ఆ మాటలు అంగీకరించట్లేదు. అపహాస్యం దగ్గర కూర్చోమాక అయ్యా అంటే వాళ్ళ దగ్గర కూర్చున్నాను. దుష్టులతో సాంగత్యం చేయమాకరా, వాటితో సావా ఉండమాకంటే వాటితోనే ఉంటున్నాను. దేవుడు మాట వింటున్నాను నేను? వినట్లేదు కదండి. ఏ మార్గంలో ఉన్నాను? నాశనకరమైన మార్గంలో ఉన్నాను. మనుషుల దగ్గర ఏ మార్గంలో ఉన్నాను నటిస్తున్నాను? దేవుని మార్గంలో నేను ఉన్నాను ఫీల్ అయిపోతున్నాను అనమాట. నేను చేసేదే భక్తి, నేనే కరెక్ట్ అని ఫీల్ అయిపోతున్నాను. కానీ క్రైస్తవంలో నీతిగా యథార్థంగా జీవించాలి. ఆయన వెలుగై ఉన్నాడు కాబట్టి మనం కూడా ఏ విధంగా జీవించాలి? ఈ లోకంలో వెలుగై ఉండాలి. కానీ నేను అలా కాదు. మనుషుల దగ్గర వెలుగు సంబంధంగా ఫీల్ అయిపోతున్నాను. కానీ నేను చేసే కార్యక్రమం అన్ని సావాసాలన్నీ వేడితో చీకటి సావాసాలు చేస్తూ నాశనకరమైన మార్గంలో ఉంటా ఉన్నాను అనమాట. వారికి అబద్ధాలు చెప్పేసి వారి ప్రార్థన చేసి ఇచ్చిన ప్రేరాలు పట్టుకొని బయలుదేరిన అక్కడికి విజయవాడ బయలుదేరానండి. విజయవాడ బయలుదేరాను. అక్కడ ఉన్నంత వరకు మాత్రం నేను స్వస్థత పొందుకున్నాను ఖచ్చితంగా. ఎందుకంటే నాకు అర్థమవుతుంది కదా నాకు ఏ విధంగా ఉన్నాను ఏంటని. ఆ స్వస్థత నేను పొందుకున్నాను. దేవుడు ఇచ్చిన స్వస్థత పొందుకున్నాను. వారు ప్రేరాలు చేసి ఇచ్చారనమాట. నా విశ్వాసం అంతా దేని మీద ఉంది? ఆయిల్ మీద ఉంది, కానీ దేవుడు మాట మీద లేదండి. మింగేస్తున్నానండి, ఆరోగ్యం వచ్చేయాలి, అన్ని క్లీన్ అయిపోవాలని మింగేస్తున్నాను. కానీ దేవుడు మాట వినకుండా ఎంత మింగినా ఏం ఉపయోగం? అంతే కదండి. దేవుడు మాటను విశ్వసించి అప్పుడు ఇది దేవుడి ద్వారా వచ్చింది, ఇది నన్ను స్వస్థపడుతున్న ఎప్పుడైతే తీసుకుంటామో ఖచ్చితంగా స్వస్థత పొందుకుని ఎన్నో మనం, అవునా? కానీ దేవుడు మాట ఆలకించట్లేదే, నేను ఆలకించట్లేదు. వారికి అబద్ధాలు చెప్పేసి నాకు అంతా ఓకే అండి, సెట్ అయిపోయిందని విజయవాడ వచ్చేసాను. అక్కడ ఉన్నంత వరకు కొద్ది మటుకు పర్వాలా. ఎప్పుడైతే విజయవాడ వచ్చానో మళ్ళీ మళ్ళీ అదే వ్యభిచార బంధాలు, మళ్ళీ అదే విధంగా ఆ కత్తులతో సావాసాలు, మళ్ళీ ఇష్టానుసారంగా జీవితాలు. ఒక తీర్మానం చేసుకున్నాను అనమాట. ఏంటంటే స్నానం చేయాలి, ప్రార్థన చేసుకోవాలి, అంతే. ప్రార్థన అంటే మీరు ఏదో ఎక్కడికి వెళ్ళిపోమాకండి. దేవుడితో సావాసం కాదు, అది స్వార్థపూరితమైన ప్రార్థన. ఏంటి? నాకేమవ్వకూడదు, ఎంతసేపు నాకేమవ్వకూడదు, ఇదే స్వార్థపూరితమైన ప్రార్థన. అయితే ఆ రకం ఉంటుంది. నేను విజయవాడలో చాలా మందిరాలు ఉన్నాయి, వెళ్ళట్లేదు. ఒక తమ్ముడు ఆహ్వానం పలికాడు. దేవుడు ఒక తమ్ముడిని ప్రేరేపించి నా ఎదుగు పంపించి మళ్ళీ ఏం చేస్తున్నాడు? దేవుడు హృదయం అనే తలుపు తట్టుతున్నారండి. దేనికోసం? నువ్వు వెళ్తున్న మార్గం సరైన మార్గం కాదయ్యా అని చెప్పుటకు. ఆ తమ్ముడు వచ్చి, అయ్యా రాయ్యా మాతో పాటు సన్నిధిలో ఉండయ్యా, దేవుడు మాట వినయ్యా, దేవుడికి అవకాశం అయ్యా అని చెప్తా ఉండేవాడు ఆ తమ్ముడు. నేనేమో పట్టించుకోవట్లేదు. వస్తాలే, ఎల్లుండి వస్తాలే, పైలుండి వస్తాలని పోస్ట్పోన్ చేస్తూ ఉన్నాను. ఒకవేళ దేవుడి సన్నిధికి వస్తే ఎవరి జీవితం బాగుపడిద్దండి? ఎల్లుండి నా జీవితం చెప్పిన నా స్నేహితుడు, నా తమ్ముడి జీవితం బాగుపడిద్దా? తన జీవితం ఆల్రెడీ బాగుపడింది కాబట్టి నా జీవితం కూడా బాగుపడాలని కోరుకునే వ్యక్తి క్రైస్తవుడు. హల్లెలూయా. కానీ నాలంటోడు ఏమంటున్నాడు? మత మార్పిడి చేసేవాళ్ళు అని వారందరి మీద బుద్ధ తెలుగుతూ ఉన్నారనమాట. స్నానం చేస్తున్నానండి. స్నానం అయిపోయిన తర్వాత ఆచరణ భక్తి ఒకటి ఉంది కదా, ప్రార్థన. 2 బైబిల్ ప్రేయర్ ఒక మూల పడేసి అలా ఉండేది మా ఇంట్లో, అలా కార్నర్ అక్కడ మూల పడేసేసి స్నానం చేసేస్తున్నాను, ప్రార్థన చేసేస్తున్నాను. 2 నిమిషాలు ప్రార్థన, ఏదో చేయాలి కాబట్టి చేయాలి. మళ్ళీ ఏం చేస్తాను? లోకంతో సావాసం చేస్తాను. ప్రార్థన, స్నానము, పాపము, స్నానము, ప్రార్థన, పాపము, ఇదే అలవాటైపోతూ నేను చేసేదే భక్తులే, నేను ఒక క్రైస్తవుని ఫీల్ అయిపోతున్నాను. కానీ అది భక్తా? కాదు కదా. అందరి దేవుల్లో యేసుబాబు కూడా ఒకటేలే అని ఫీల్ అయిపోతున్నాను. కానీ ఆయన ఒక్కడే లోక రక్షకుడు, పాప విమోచకుడు అనే గ్రహింపు లేని గుడ్డివాడిగా జీవిస్తా ఉంటా. ఇంకా ఏ మార్గంలో ఉన్నాను నేను? చెప్పాలి. నాశనకరమైన మార్గం, అది నాశనకరమైన మార్గం. ఆ విధంగా ఉంటే ఇంకా నా అనారోగ్య పరిస్థితి ఇంకా క్షీణించిపోతుంది. నేనేమో ఈ మత్తు పదార్థాలు ఆపట్లేదండి. ఎంజాయ్ చేయాలనుకుంటూ నన్ను నేను నాశనం చేసుకున్న గ్రహింపలేదు. నా అవయవాలని పాడిపోతున్న ఆలోచన లేదు. ఎంతసేపు వాడితోనే సావాసం చేస్తూ ఉన్నానండి. ఆ రకంగా ఉన్న సమయంలో, ఇంకా బలహీనం అయిపోతున్న సమయంలో నాకు బాగా డబ్బు అవసరం వచ్చిందన్నమాట. ఎందుకు? హాస్పిటల్కి వెళ్తే ఏమడుగుతారు? డబ్బు అడుగుతారు. ఈ 2 ప్రీతులు బాగా పాడైపోయినాయి కదా, అందులో ఉన్న పసరంతా బయట తీయాలంటే కొన్ని వేలకు వచ్చి నాకు తెలిసిన ఏంటి? గంజి అమ్మడాలు, వారి దగ్గర వీడి దగ్గర లాక్కోడాలు, వారి మీద కొట్టాలి, ఇవే కదా. మనుషుల మీద ఆధారపడడం జరిగింది. నా స్నేహితులు బోల్డ్ మంది కదా, నాకేం జరిగినా నా స్నేహితులు వచ్చేస్తారు కదా, వాళ్ళకి ఏం జరిగినా సరే నేను ముందుంటాను కదా, ఒకప్పుడు నాకు కూడా వచ్చేస్తారు అనే ఆలోచనలో ఎవరి దగ్గర చేయి చాపాను? స్నేహితుల దగ్గర చేయి చాపాను. కానీ ఎవరో కనపడలేదండి. ఒక్కొక్కరు వారి యొక్క నిజ స్వరూపాలు కనపడుతూ ఉన్నాయన్నమాట. అంటే నేను మంచోని కాదు, కానీ వారి మీద ఆధారపడిన తర్వాత వారికి నిజ స్వరూపాలు కనపడుతున్నాయి, చులకనగా చూడడం మొదలు పెడతా ఉన్నారు. ఎవరి మీద ఆధారపడలే నేను? దేవుని మీద ఆధారపట్ల. మనుషులను నమ్ముకోవడం కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు కదా. దేవుడిని ఆశ్రయించట్లేదండి నేను. దేవుడిని ఆశ్రయించడం అంతేపు మనిషి ప్రేమ కోరుకుంటున్నాను. కన్న తల్లిదండ్రుల యొక్క ప్రేమను గ్రహించట్లేదు. ఎంత కొట్టినా, ఎంత బాధ పెట్టినా, ఎంత ఇసుక్కున్నా మనల్ని ప్రేమించేది దేవుడైతే మొదటిగా, తర్వాత ఈ భూమి మీద ఉన్న తల్లిదండ్రులేనండి. వారి యొక్క ప్రేమ ఎరగక వారిని ఎంతో ఇబ్బంది పెడతా ఉన్నాను. నేను ఆ స్థితిలో ఉన్నప్పుడు మా అమ్మగారు వచ్చన్నారు, అయ్యా ఈ తాలిబొట్టు బంగారు దేశాయి తీసుకొని అమ్ముకొని అదేదో బాగు చేసుకోపో,
అని ఆమె ప్రేమ చూపిస్తూ ఉంది, కానీ వాళ్ళ ప్రేమ నేను అప్పటికి గ్రహించలేదు. ఎంతసేపు స్వార్థ ఆలోచనతో ఉంటా ఉన్నాను. అయితే గంజే కొనుక్కోవాలనే ఒక ఆలోచనతో, అదే నాకు డబ్బులు బోల్డ్ మిగులుతాయనే ఒక ఆలోచనతో సెకండ్ లాక్డౌన్లోనండి పట్టుకొని బయలుదేరాను అనమాట. నేను చేసే పాప ప్రియులకి ఎవరిని పట్టుకొని బయలుదేరాను? పరిశుద్ధ గ్రంథం పట్టుకొని, చేత పట్టుకొని, ప్రేరేలు పట్టుకొని. మరి ఈ విధమైన ప్రార్థన ఎవరు చేయరేమో. అది ప్రార్థన అనకూడదు, దయచేసి స్వాదం అనాలి. ఏసయ్యా గంజి కొనుక్కోవడానికి వెళ్ళిపోతున్నాను నేను, ఏ పోలీసులకు దొరకకూడదు, నేను చేసే అక్రమైన పనులన్నీ సక్రమంగా అయిపోవాలి, నాకు వచ్చిన డబ్బుల్లో నీకు కూడా కొంచెం ఇస్తాలే. ఏమన్నా ఇందాక కానికితే సరిపోదు అనుకున్నాను, కానీ ఈ హృదయార్పణ ఇవ్వట్లేదండి. దేవుడు కోరుకుంటుంది ఒక మనిషి దగ్గర హృదయము. ఈ హృదయంలో దేవుడికి స్థానం ఇవ్వట్లేదు. స్థానం ఇచ్చానని ఫీల్ అయిపోతున్నాను, కానీ నా సావాసం ఏడుతో లోకానుసారంగా నేను జీవిస్తా. ఆ విధంగా జీవిస్తున్న సమయంలో, ఆ విధంగా ఏజెన్సీ ప్రాంతం వెళ్ళి నేను కొన్ని వందల కేజీలు వేరే రాష్ట్రానికి తరలించాలి, బోల్ డబ్బులు వచ్చేస్తాను, దురాశ అయిపోతాను, సెట్ అయిపోతాను అనుకుంటా ఉన్న సమయంలో ఏమి జరుగుతుందంటే, వారు డబ్బు ఇవ్వడం మానేశారు. చాలా లక్షలు రావాలి, చేతిలో పడాలి, డబ్బు రాలా, ఏం అర్థం కావట్లా. ధనాపేక్ష, డబ్బు 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 అని విర్రవీగిన నేను ఆ ధనాపేక్ష సికింద్రాబాద్ గాంధీ బస్ స్టాండ్ బయట ఫుట్పాత్ మీద అడుక్కున్న వారు ఉంటే వారి పక్కన పడుకునే స్థితికి వెళ్ళిపోయింది. ఆ రోజు అడుక్కున్న వారి పక్కన పడుకునిపోయినండి, వెళ్ళిపోయి. ఎందుకంటే వారు మోసం చేశారు, ఏం అర్థం కావట్లేదు నాకు. నా జీవితం ఏంటో అయిపోయింది అనుకున్నాను. ఎక్కడికైనా సాయం కదా, రూపాయి బిల్ల లేకుండా ఇంట్లో బయటకు వస్తా, మళ్ళీ తిరిగి వెళ్ళేటప్పుడు డబ్బులు ఉండేవి కదా. కానీ ఆ స్టేటస్, ఆ హైప్నెస్ ఎక్కడ తీసుకెళ్ళింది? అడుక్కున్న వారి పక్కన పడుకునే స్థితికి నా బ్రతికెళ్ళిపోయింది ఆ రోజు. ఏం అర్థం కావట్లేదండి. నా దగ్గర ఉన్నవి బైబిల్, ప్రేరాయిలు, ఒక జత బట్టలు ఉన్నాయి. ఏం అర్థం కావట్లేదు. ఫుట్పాత్ మీద తీవ్రంగా ఆలోచిస్తున్నాను. డబ్బులు రావడానికి లేకపోతే ఎక్కడికి, విజయవాడ ఒక అడుక్కున్నవాడిని అయిపోయాను అనమాట. ఆ హైదరాబాద్లో ఒక అడుక్కున్నవాడిని అయిపోయి నపంసకుల దగ్గర చేయి చాపాను. నపంసకులు తెలుసా? హెజ్రాల దగ్గర చేయి చాపాను. ఈ శరీరం ఒకప్పుడు అటువంటి వారితో కూడా, హజ్రాలతో కూడా పాడు చేసుకున్న శరీరం మీద అటువంటి భ్రష్టమైన పాపాత్మమైన బ్రతుకున్నది ఒకప్పుడు. అటువంటి జీవితం అండి. చెప్తుంటేనే చిరాకు ఉంది కదా. అటువంటి జీవితం. చీ అంటారు, నా బతుకు ఎవరైనా తెలిస్తే చీ అంటారు. ఆ సమయంలోనండి విజయవాడ వచ్చేసిన తర్వాత ఏం జరుగుతుందంటే, ఆ యొక్క డబ్బంతా రాలేదనే ఒక ఆలోచన, ఈ పెళ్ళి అయిపోయిన అమ్మాయిని పెళ్లి చేసుకున్న ఒక ఆలోచన. ఆమన్నారు, నువ్వు అంటే నాకు ఇష్టం లేదు, మళ్ళీ నువ్వు నాకు తిట్టవు అని పోన్నారు. మళ్ళీ లోకప్రేమ ఏమైపోయింది, నాకు విఫలమైపోయింది. డిప్రెషన్తో, బాధతో, ఒంటరిగా తీవ్రంగా ఆలోచిస్తూ ఉన్నాను అనమాట. ఎవరూ లేరు నా పక్కన. ఒకప్పుడు ఏంటి, సాయన్న. కానీ సాయానికి అవసరం ఒక్కలేడు, సాయానికి చాలామంది అవసరాలు తీర్చాడు, ఒకళ్ళేడు. ఏం అర్థం కావట్లేదండి. మరి ప్రేమ విఫలమైపోయింది కదా. మళ్ళీ లోక ప్రేమ ఏమి నేర్పించింది నాకు? మత్తు కదా, సమాధానం ఇస్తున్న భ్రమలో ఉన్నాను కదా, నా వాళ్ళు పోగొట్టుకుంటున్న ఆలోచనతో లేను కదా. మళ్ళీ అదే మత్తు పద్ధతి దగ్గర పరిగెట్టి నేను వాటిని ఎక్కువ తీవ్రంగా హెవీ డోస్లో తీసుకుంటా ఉన్నాను. ఏ డ్రగ్ కనబడితే ఆ డ్రగ్ తీసుకుంటా, ఆహ్వానం పలుకుతా, వాడితో నాకు సమాధానం అవే ఇస్తే ఆలోచనతో ఉన్నాను నేనండి. ఏమి జరుగుతూ ఉందంటే, ఒంటరిగా ఆలోచిస్తున్నాను, చీకట్లో కూర్చొని ఒంటరివాడిని అయిపోతా ఉన్నాను. ఎప్పుడు చుట్టూరు 10 మంది కుర్రలు కదా, ఎవరు కనపట్లేదు నాకు. అరే అని చేతి ఎత్తడానికి కూడా ఎవరు కనపట్లేదు అనమాట. ఆ విధమైన పరిస్థితిలో ఉండిపోయిన నేను మా అమ్మతో చెప్తా ఉన్నాను అనమాట. నా వల్ల కావట్లేదమ్మా, నా వల్ల కావట్లేదు, నా హృదయం అంతా ఆ యొక్క బరువు ఎక్కువైపోతుంది, పిచ్చి పిచ్చి ఆలోచన వచ్చేసి నాకు, నా వల్ల కావట్లేదు. ఏంటి ఆలోచన? చావు లేకపోతే చంపు. ఈ లోకపురం విఫలమైపోతే ఏం చెప్తా ఉండేది? బుర్ర కాదు, అపవాది ఏ విధంగా ప్రేరేపిస్తాడంటే, చచ్చిపో, లేకపోతే చంపు అని తీవ్రమైన ఆలోచనలు నా బుర్రలో కలుగుతున్నాయి. నా వల్ల కావట్లేదమ్మా అని చిన్న పిల్లవాడి వల్ల, అమ్మ చేపట్టుకొని చిన్న పిల్లవాడి వల్ల బాధపడతా ఉన్నాను అనమాట. అవంతా ఉందే, గుండ్లు బాదుకుంటూ చెప్పేవరా, మారా బతుకు మార్చుకోరా అని ఎన్నో మార్లు ఏడుస్తూ చెప్పేవరా. విన్నావా సాయని ఆమె బాధపడుతుందండి. ఎందుకంటే కొడుకు ఆ విధంగా తన కన్నపేగు ఆ విధంగా వెలిపిస్తుంటే తల్లి ఊరికి ఉండిద్దా, కృంగిపోతుంది. నా తల్లి కృంగిపోతుందండి. ఆ బాధ వర్ణితం అనమాట. ఆ విధంగా బాధపడతా ఉంది. ఏం అర్థం కాని పరిస్థితి అనమాట. నేనేమో ఇలా చూస్తున్నాను, ఇంట్లో వాళ్ళందరూ పెద్ద కళ్ళు పెట్టి ఈ విధంగా చూస్తున్న సమయంలో ఏమి జరుగుతుందంటే, ఆ సమయంలో బాత్రూంలోకి వెళ్ళిపోయి నాలో నేనే మాట్లాడుకోవడం ప్రారంభిస్తున్నాను. అయిపోయింది నా జీవితం. రోడ్డు మీద తిరిగే ప్రేమిస్తే భర్తలు ఉంటారు కదా, నెత్తి మీద కొట్టుకుంటూ, వాళ్ళ జాబితాలో నేను కూడా ఒక అయిపోయింది నా బతుకు బస్ స్టాండే, ఇంకా అయిపోయింది అని ఒక మరణ ఛాయలో ఉండిపోతూ ఉన్నాను అనమాట. చావు లేకపోతే చంపు అనే ప్రేరేపణతో. ఆ విధంగా ఉన్న సమయంలోనండి ఎవ్వరూ రాలా. నా అనుకునే వాళ్ళు రాలా, నా స్నేహితులు రాలా, నేను ప్రేమించిన వాళ్ళు రాలా, ఎవ్వరూ రాలేదండి. నేను నమ్మిన వారు రాలా, నేను మొక్కిన వారు రాలా, ఎవరూ రాలేదు. కానీ దేవుడు వచ్చాడు. సర్వశక్తి గల గొప్ప దేవుడు ఒకరిని ప్రేరేపించి ఆ ఒక్కరిని నా ఎదుగు పంపించారనమాట. ఎవరా ఒకరంటే, మా పెద్దక్క. ఆమె పేరు దుర్గాదేవి అని చెప్పి ఉన్నాను కదా. ఆమె నిజమైన యేసు ప్రభువు అని తెలుసుకొని, నిజమైన రక్షకుని ఎరిగి, నిజమైన దేవుడిని అంగీకరించి కృపగా మారి నా ఎదుగు వచ్చారు. ఆ రోజు అన్నారు మా అక్కగారు, నువ్వు చాలా పాపాలు చేస్తావు, ఒక పక్క ప్రార్థన చేస్తూ ఇంకో పక్క ఇష్టానుసారంగా నీ శరీరాన్ని పాడు చేసుకుంటున్నావు, ఒక పక్క ప్రార్థన చేసుకుంటూ విరవితో జీవిస్తున్నావు, ఒక పక్క దేవుడు అంటున్నావు, ఒక పక్క ఇష్టానుసారంగా జీవించి ఉన్నావురా. సాయి, చాలా పాపాలు చేస్తున్నావు, సమయం మించిపోలేదు. ఇదిగో సమయం మించిపోలేదు. దేవుడు కరుణామయుడు, ఆయన కృపగల దేవుడు, ఆయన క్షమించే దేవుడు, ఆయన బ్రతుకులు బాగు చేసే దేవుడు. నీ పాపాన్ని క్షమించేది కేవలం ఆయన మాత్రమే. సాయి, వెళ్ళు, నీ యొక్క అతిక్రమలన్నీ ఒప్పుకో, దేవుడు ఖచ్చితంగా నిన్ను క్షమిస్తాడు. అతిక్రమలు దాచిపెట్టువాడు వర్తిల్లుడు, కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు దేవుని యొక్క కనికరం పొందుతాడయా. వెళ్ళిపో, ప్రార్థన చేసుకో, నీ క్షమాపణ అడుగు, దేవుని అడుగు అనుకుంటా ఉన్నారు. ఆచరణ భక్తి ఉండేది కదా, స్నానం చేసి వచ్చి ప్రార్థన చేసే ఆ మూలగది వైపు తిరిగి గోడ తట్టు మోకాలు వేసి నేను చేసిన అతిక్రమంలో ఒప్పుకుంటున్నాను అనమాట. ఆ రోజు నుంచి స్వార్థపూరితమైన ప్రార్థన ఆగిపోయింది అనమాట. ఏంటంటే ఎంతసేపు అది కావాలి ఇది కావాలి కదా నా ప్రార్థన. ఆ రోజు అండి అతిక్రమంలో ఒప్పుకుంటున్నాను. దేవునికి నాకు మధ్య ఏముంది? పాపం అనే బండ. నా అతిక్రమం ఒప్పుకుంటున్నాను. ప్రభువా, నేను ఘోరాన్ని పాపిన ప్రభువా, నేను ఎంతో మందిని బాధ పెట్టాను, ఒక వ్యభిచారిని నేను ఎంతో మంది ఇబ్బంది పెట్టాను, నపంసకులతో తిరిగిన తల్లిదండ్రులు బాధ పెట్టాను ప్రభువా అని నేను చేసిన అతిక్రమాలు ఏమైతే జ్ఞాపకం వస్తున్నాయి ప్రతిదీ ఒప్పుకుంటున్న సమయంలో ఏమవుతుందంటే, కంట్లోంచి నీళ్ళు రావడం మొదలవుతుంది అనమాట. ఒక రకమైన కంట్లోంచి కన్నీళ్ళు కారుతా ఉన్నాయి. అతిక్రమం ప్రభువా, ఎక్కడ నుంచి నా బ్రతుకు మార్చుకున్నా నాకు సహాయం చేయ ప్రభువా అని దేవుడితో ఒక రకమైన తీర్మానం అనమాట. పరిశుద్ధాత్మ దేవుడు చూపిస్తున్నాడు. నాకు అర్థం కావట్లేదు. ఆ విధంగా 40 నిమిషాల పాటు ఆ విధంగా ఉండిపోయిన సమయంలోనండి ఆఖరి మాట ఆమెనని చెప్పాను.
హృదయంలో మమత అన్నాను కదా, హృదయం అంతా భారంగా ఉందమ్మా, నెత్తి మీద పెద్ద బండ ఉన్నట్టు ఉందమ్మా, నా యొక్క ఆ యొక్క ఉన్న స్థితి వర్ణితం అనమాట. ఆ విధంగా ఉంది నా పరిస్థితి. ఒక రకమైన ఒత్తిడి, తీవ్రమైన ఓవర్ థింకింగ్, నెగిటివ్ థాట్స్ వచ్చేసి ఒక మెంటల్గా చాలా వీక్ అయిపోతా ఉన్న సమయంలోనండి, ఆ రకంగా ఉన్న సమయంలో ఎప్పుడైతే ఆమె నన్ను మాట చెప్పి ఉన్నానో చాలా పెద్ద ఆశ్చర్యానికి గురైపోయాను అనమాట. ఎందుకంటే ఎవరో నాలో ఉన్న బరువు తీసి ఎవరో పక్కన పడేసినట్టు అనిపించింది. ఒక రకమైన నెమ్మది రావడం నేను ఆ రోజు గమనిస్తూ ఉన్నాను. ఆశ్చర్యానికి గురవుతున్నాను అనమాట. ఎందుకంటే కొద్ది నిమిషాల మటుకు ఒక రకంగా ఉన్నాను కదా, నేను కొద్ది నిమిషాల మటుకి ఒక రకంగా ఉన్నాను, పిచ్చి పట్టిన వాళ్ళు చేస్తాను. ఇదేంటి ఆమె నన్ను చెప్పిన తర్వాత ఏంటి ఆశ్చర్యం ఏంటి అని తీవ్రంగా ఆలోచన పడిపోతున్న సమయంలో సాత్విక్ అని తమ్ముడు పిలిచాడని చెప్పాను కదా, వారి చర్చికి వెళ్ళడం ప్రారంభించాను. కల్వరి ఇమ్మాన్యుయల్ మినిస్ట్రీస్ చర్చ్ పేరు. మా ఆత్మీయ తల్లిదండ్రుల పేర్లు డానియల్, ఆనంద్ కుమార్, కమల కుమారి గారు. వారి యొక్క చర్చికి వెళ్ళి అలా మూల ప్రాంతాల్లో కూర్చొని మళ్ళీ చర్చికి వెళ్ళేటప్పుడు ఏ బట్టలు మనకి సిరిగిపోయిన బట్టలు, బొక్కల ప్యాంట్లు, ఆ బట్టది ఆ విధంగా ఉండేదన్నమాట, బొక్కల ప్యాంట్లు అనమాట. దేవుడు ఏమన్నాడు, నీవు మాదిరికరంగా జీవించాలి, మాటలోను, ప్రవర్తనలోను, ఏంటి విశ్వాసంలోను, ప్రేమలోను, అన్ని విషయంలో మాదిరికరంగా జీవించమని దేవుడు అంటా ఉంటే నేను ఎలా అవుతానంటే బొక్కల ప్యాంట్లు వేసుకుని అక్కడికి మన ప్యాంట్లన్నీ అయ్యే అలా మూల కూర్చున్న సమయంలో ఆత్మీయులు గారు అన్నారు, సాక్ష్యం చెప్పండి దేవుడు మీ జీవితంలో చేసిన అద్భుతమైన కార్యం అంటే. మరి నా జీవితంలో జరిగిన అద్భుతమైన కార్యమే కదా, ఆశ్చర్యం గురైపోతున్నాను కదా. వచ్చాను, మైకు పట్టుకున్నాను, సాక్ష్యం ఏ విధంగా చెప్పాలో నాకు తెలియదు. ఈ విధంగా కొద్ది నిమిషాల మట్టుకు ఆ రకంగా ఉన్నానండి నేను. ప్రేయర్ అయిపోయిన తర్వాత నాకు ఒక రకమైన నెమ్మది, నేను దాన్ని వర్ణించలేకపోతున్నాను. ఒక రకమైన ఉత్సాహం ఉంది నాకు, నా వల్ల అర్థం కావట్లేదు నాకు ఏంటో చెప్పండి అంటే అవంటున్నారు, దేవుడు నీవు ప్రార్థన ఆలకించున్నాడు, దేవుడు నీకు సహాయం చేస్తున్నాడు, దేవుడు నీకు అవకాశం ఇచ్చున్నాడు, ఎక్కడైనా నీ బ్రతుకు మార్చుకో. నిజమే. అటువంటి దరిద్ర స్థితిలో ఉన్నప్పుడు ఎవరో రాలేదండి, ఎవరో రాలా. ఆ దరిద్ర స్థితిలో ఉన్నప్పుడు దేవాది దేవుడు, మనుషులను సృజించిన దేవుడు, మనుషుల కోసం మరణించిన దేవుడు, ఆ పాప బంధకం నుంచి విమోచించే దేవుడు, ఆయన మాత్రమే వచ్చాడండి. నాకు ఆ మాట భలే ఇష్టం. దిక్కులేని దరిద్రుల ప్రార్థన ఆయన ఆలకించువాడు. ఆత్మీయులుగా అంటా ఉన్నారన్నమాట, మనుషుల మీద ఆధారపడ్డావు, మనుషులు చూసావు, మనుషులు ప్రేమించావు కదా, ఈ రోజు నుంచి దేవుడి మీద ఆధారపడు, దేవుడిని ప్రేమించు, దేవుడిని నమ్ము. ఒకప్పుడు దేవుడిని నమ్మావు కదా, ఎక్కడి నుంచి స్వార్థపూర్తంగా నమ్మావు కదా, ఈసారి నీ హృదయపూర్వకంగా నమ్మడం ప్రారంభించు. నువ్వు మనుషులు ప్రేమించావు కదా హృదయపూర్వకంగా. దేవుడిని ప్రేమించడం అంటే ఐ లవ్ యూ జీసస్ అనే వాట్సాప్ స్టాటస్లో పెట్టేసి 30 సెకండ్లో అది కాదు దేవుడు కోరుకునేది. లేఖనాల ప్రకారంగా దేవుడిని ప్రేమించడం అంటే ఆయన ఆజ్ఞలు గైకొనడమే, యేసు ప్రభువుని ప్రేమించడం. ఒకప్పుడు లోకంలో ఉన్నప్పుడు సినిమాల్లో ఉన్న క్యారెక్టర్ అప్లికేషన్ చేసుకున్నావు కదా జీవితంలో, ఈ రోజు నుంచి దేవుడితో సావాసం చేస్తూ ప్రార్థనలోను, వాక్యంలోను ఆయన చెప్తున్న ప్రతి మాట అప్లికేషన్ చేసుకో, ప్రార్థన చేయి అంటా ఉన్నారు. ఏమొచ్చు ప్రార్థన, ఎంతసేపు ఏం కావాలి మనకి, అది కావాలి ఇది కావాలి కదా. ప్రార్థన రాదండి నాకు, ఏ విధంగా చేసుకోవాలి నాకు తెలియదండి, ప్రార్థన అంటే ఏంటో కూడా నాకు తెలియదండి అంటే అన్నారు. ప్రార్థన అంటే నీ హృదయంలో ఏదైతే ఆ ఎమోషన్ ఉందో దాన్నే దేవుని దగ్గర పెట్టి, అయితే ఆయన ఉన్నవాడు, ఆయన అనువాడు, ఆయన వినువాడు అని నమ్మి ఆయనతో మాట్లాడడం ప్రారంభించు. వచ్చేదాని ప్రార్థన ఆయన వినే దేవుడు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. ఎక్కడి నుంచి ఆపి ఎక్కడి నుంచి నమ్మడం మొదలుపెట్టి అన్నారు. యేసుప్రభు వారు తెలుసు కానీ యేసుప్రభు వారి గురించి తెలియదు. అర్థమవుతుంది మాట. యేసుప్రభు వారు తెలుసు, యేసుప్రభు వారి గురించి తెలియదు. యేసుప్రభు వారి గురించి తెలియాలంటే ఏం చేయాలరా బాబు అంటే ఏం చేయాలండి, వాక్యము చదవాలి, ఆయన గురించి వినాలి కదా. యేసుప్రభు అంతే కదా. ఇప్పుడు గాంధీ తాత గురించి మీకు తెలియాలంటే ఏం చేస్తారు, పిల్లలు చదువుతారు, అందులో బుక్కులు చదువుతారు, అంతేనండి. ఆయన చేసిన అన్ని కనబడతాయి, ఏంటో ఆయన విలువేంటో అర్థమవుతుంది. ఎవరిది, గాంధీ తాత గారు. మరి యేసుప్రభు వారి గురించి తెలియాలంటే ఏం చేయాలి, లేఖనాలు ధ్యానించాలి. ఆయన గురించి తెలుసుకోవాలంటే ఒక మనిషి, ఒక క్రైస్తుడు ఆయన గురించి తెలుసుకోవాలి. ఏంట్రా అని నా మండి ఏమో చిన్నప్పుడు సినిమాలు చూసా కదా, సరే అని యేసుప్రభు వారి సినిమాలు చూడడం ప్రారంభిస్తూ ఉన్నాను. ఆ సినిమాలు చూస్తుండగా ఆ సినిమాల్లో నుంచి దేవుడు ఎంతో ఆలోచనలు నడిపించేస్తా ఉన్నాను. ఏంటంటే యేసుప్రభు వారి సినిమా చూస్తున్నాను, ఎంతసేపు ఆ యేసుప్రభు వారి సినిమాలో ఆ యొక్క సినిమాలో అండి యేసుప్రభు వారిని అతి కిరాతకంగా కొట్టడం ప్రారంభిస్తూ ఉన్నారనమాట. ఆ సినిమా చూస్తూ ఉన్నాను, ఆయన శరీరం అంతా దున్నబడుతూ ఉంది, ఆయన శరీరం అంతా రక్తంతో కారుతూ ఉంది, ఆయన శరీరంలో ఎంత కూడా ఏం లేదు, చర్మం కనపట్లేదు, శరీరం అంతా దున్నబడుతూ ఉంది, అయితే ఒళ్ళంతా రక్తంతో కారిపోతూ ఉంది. ఆ సినిమా చూడడానికి నా వల్ల కావట్లేదండి, మీరు కమ్మగా చూస్తున్నారు కానీ నా వల్ల కావట్లేదు చూడడం. అబ్బో ఏంటి ఇలా ఏ విధంగా కొడుతున్నారండి యేసుప్రభు వారిని. ఎవరిని కొడతారు, తప్పు చేసిన కొడతారు కదా. దైవజనులు అంటున్నారు ఒకరోజు ఆదివారం పూట, యేసుప్రభు వారు నీవు నేను చేసిన అతిక్రమాలు బట్టి ఆయన గాయపరచబడ్డాడు, ఆయన ఏ పాపం చేయలేదు, ఆయన పరిశుద్ధుడు, ఆయన ఏ పాపం చేయలేదు, నీవు నేను చేసిన అతిక్రమాలు బట్టి ఆయన గాయపరచబడ్డారు అని అంటా ఉన్నారండి. నేను ఆశ్చర్యం గురవుతా ఉన్నాను అనమాట. ఎందుకంటే శిక్ష పడాల్సింది ఎవరికి, తప్పు చేసినోడికి కదా. మళ్ళీ దైవజనుల ద్వారా దేవుడు మాట్లాడడం ప్రారంభిస్తూ ఉన్నారు. పాపులను రక్షించే కొరకే యేసుప్రభు వారి లోకానికి వచ్చున్నారు, నశించిపోతున్న నన్ను వెతికి రక్షించడానికి యేసుప్రభు వారి లోకానికి వచ్చున్నారు అని చెప్తా ఉన్నారు. నశించడం అంటే నేను చెప్పిన ఇందాక ఏ మార్గం, అది నాశనకరమైన మార్గంలో ఉంటా ఉన్నాను కదా. వ్యభిచారంతో సావాసం చేస్తూ, మత్తు పద్ధతులతో సావాసం చేస్తూ, బూతులతో సావాసం చేస్తూ, ఈ లోకంతో సావాసం చేస్తూ ఎక్కడున్నా నేను నాశనకరమైన మార్గంలో ఉన్నాను కదా. నశించిపోతున్న మనుషుల్ని వెతికి రక్షించడానికి యేసుప్రభు వారి లోకానికి వచ్చినారు. ఇదిగో యేసుప్రభు వారి హృదయమైన తలుపు తట్టున్నారు. ఈ రోజు నువ్వు తెలిస్తే, ఆ హృదయంలో నువ్వు దేవుడికి అవకాశం ఇస్తే, దేవుడు నీ బ్రతుకు కూడా బాగు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అదిగో గోడ తట్టు తిరిగి చేసిన ప్రార్థన నేను ఆలకించున్నాను, నువ్వు కన్నీళ్ళు విడిచి నేను చూచి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదాను. అరే గోడ తట్టు తిరిగిన ఆ రోజు మా ఇంట్లో కన్నీళ్ళు గార్చాను, ఆయనకెలా తెలుసు? అరే ఏంటి నా గురించి మాట్లాడుతున్నారేంటి, ఎవరో దైవజనులు నా గురించి మాట్లాడుతున్నారేంటి? ఒక రకమైన కదలిక అన్నమాట. నాలో తీవ్రమైన ఆలోచనలు ఉండిపోతూ ఉన్నాను. యేసుప్రభు వారి యొక్క ప్రేమ గురించి వర్ణిస్తూ ఉన్నారు. ఏమంటే యేసుప్రభు వారు నీ కొరకే ఆ రక్తం ఆ విధంగా కార్చి ఉన్నారు. ఈ లోకం నేను చావు లేకపోతే చంపని ప్రేరేపిస్తుంది కదా. ఈ లోకం అనే ప్రేమ, యేసుప్రభు వారి ప్రేమ నీ కోసం, నా కోసం, మన కోసం ఆ కల్వరి యొక్క
సిలువ మీద ఉదయం 9 గంటలకు సిలువేస్తే మధ్యాహ్నం 3 వరకు సిలువ మీద వేలాడుతూ ఉన్నాడు. అంత ప్రేమిస్తున్నాడు నిన్ను అంటా ఉంటుంటే ఆదివారం పూట ఎంతసేపు కూర్చుంటామండి మనం చర్చిలో? చెప్పాలి 3 గంటలు అయ్యారు. 3 గంటలు కూర్చుంటారా ఆదివారం? సర్వీస్లో 3 గంటలు కదా. నా గురించి చెప్తున్నాను, మీ గురించి నేను చెప్పట్లా, నా గురించి చెప్తున్నాను. ఫ్యాన్ కింద చైర్లో కూర్చోడానికి ఫీల్ అయిపోతున్నాను నేను. ఎక్కడ? దేవుడి సన్నిధిలో. ఎక్కడ? ఫ్యాన్ కింద చైర్లో కూర్చోడానికి ఫీల్ అయిపోతున్నానండి. చైర్లో కూర్చోడానికి ఎంతసేపు చెప్తారు అయ్యగారే? టైం చూసుకున్నాను, మీరు కాదు నేను. ఆయన అక్కడ నిలబడినట్టే ఉన్నారు ఎవరో దైవజనులు. ఇక్కడ నేను ఫ్యాన్ కింద కూర్చోడానికి ఫీల్ అయిపోతా ఉంటే టైం చూసుకుని ఎప్పుడు చెప్తారు? టైం అయిపోతుంది. మళ్ళీ ఎప్పుడు వచ్చా నేను? ఆఖరి ఆమెనంగా వచ్చేసి అంటున్నాను ఈ మాటలన్నీ. ఆఖరి వచ్చేసి మాట్లాడుతున్నానండి. దేవుడు ఉదయం 9 గంటలకు దేవుడిని సిలువేస్తే మధ్యాహ్నం 3 వరకు ఆ సిలువ మీద అదే రీతిగా వేలాడుతున్నారు. అయ్యా నేను ఫ్యాన్ కింద కూర్చోడానికి ఫీల్ అయిపోతున్నాను కదా, ఉదయం 9 గంటలకు సిలువేస్తే మధ్యాహ్నం 3 వరకు ఏ విధంగా ఆ నొప్పిని తట్టుకున్న ప్రభు అని ఆలోచిస్తుంటున్నప్పుడు దైవజనుల ద్వారా దేవుడు మాట్లాడుతాడు ఏంటంటే, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నీవు నా సొత్తు, నేను నిన్ను సృజించున్నాను, భయపడుకు, నేను నీకు తోడై ఉన్నాను. నేను నిన్ను పేరు పెట్టి పిలిచి ఉన్నాను, నా రక్తాన్ని వెలపెట్టి నేను నిన్ను కొని ఉన్నాను అంటా ఉంటుంటే ఆ మాటలు ఎంత ఆదరిస్తున్నాయి అంటే నా హృదయానికి. ఒక పక్క దేవుని ఆలోచన ఏంటంటే, నేను ఒక వ్యభిచారిని కదా, నేను ఒక దొంగను కదా, నేను ఒక దౌర్భాగ్యుని కదా, తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టిన వాడిని కదా, నాలాంటి వాడిని ఎవరో ప్రేమించరు ఇష్టపడరు కదా, నేను ఒక తృణీకరింపబడిన వాడిని కదా. దేవుడు నాలాంటి వాడిని కూడా క్షమిస్తాడా? దేవుడు నన్ను కూడా క్షమిస్తాడా? దేవుడు నన్ను కూడా యాక్సెప్ట్ చేస్తాడా? ఆ మాట అంటున్నారు ఎవరో దైవజనులు అంటున్నారు. పాపులు రక్షించుకోరు కానీ లోకానికి వచ్చిన్నారు నిన్నే అంటా ఉంటుంటే నా గురించి అన్నట్టుందండి. ఆ మాటలు వింటుండగా దేవుని ప్రేమకి ఆకర్షితుని అవుతా ఉన్నాను అనమాట. దేవుడు నాలాంటి పాపని ఏ విధంగా ప్రేమించాడా? ఒక వ్యభిచారంతో పట్టబడ్డ స్త్రీని అందరూ చీ అంటే ఈయనేమో ఏమనకుండా, అమ్మా ఇక్కడ నుంచి ఆ పాపను నువ్వు చేయమాకమ్మా అంటూ క్షమించాడా? దేవుడు నన్ను కూడా క్షమిస్తాడా? ఆయన సన్నిధికి వస్తూ కూడా లోకానుసారంగా జీవించాను కదా, ఆయన సన్నిధికి వస్తూ నటిస్తూ ఆయన ఎంతో బాధ పెట్టాను కదా, ఆయన పక్కటెంపులో గుచ్చినట్టే ఉన్నాను కదా, ఆయన గాయాలు రేపుతూనే ఉన్నాను కదా, దేవుడు నన్ను క్షమిస్తాడా అనే తీవ్రమైన ఆలోచన ఎక్కువైపోతుంది. అప్పుడు దైవజనులు అంటున్నారు, నువ్వు నిజముగా మొరపెడితే ఆయన అతి సమీపంగా ఉండే దేవుడు. నువ్వు నిజముగా మొరపెడితే, మా ఇల్లు చాలా చిన్నది కదండి, నువ్వు ఏకాంతంగా మొదలుపెడితే దేవుడు అతి సమీపంగా ఉంటాడు అంటా ఉంటే నా మాటలకు ఆకర్షితుని అవుతున్నాను. నేను ఆ మాటలు విశ్వసించిన నేను ఒక కొండ ప్రాంతం ఎంచుకున్నాను. మేరీ మాత గుడి తెలుసా మీకు? గుణదల్లో మేరీ మాత గుడికి వెళ్ళలేదు కానీ పక్కన ఇరిగిపోయిన కొండ ఉండేది. ఆ కొండ కానుకొని ఆ ఇరిగిపోయిన కొండ ఒకప్పుడు గంజాలి తాగే స్థావరం అనమాట. మాకు ఇటు పక్క కనపడుతుందా ఫోటో? అది గంజా తాగుతున్న ఫోటో అనమాట. అప్పట్లో ఆ అవతల పక్క కనపడుతున్న ఫోటో ఏంటంటే దేవుని విశ్వసించిన తర్వాత, దేవుని నమ్మిన తర్వాత. అయితే ఏ ప్రాంతంలో అయితే గంజాలు తాగడం మొదలు పెడతా ఉన్నానో ఆ ప్రాంతంలోనే ఏకాంతముగా ప్రార్థన చేసుకునే రీతిగా అక్కడ దేవుడు నా హృదయానికి తాకిన మాటలు, నీవు నా సొత్తు, నేను నిన్ను సృజించున్నాను, నేను నిన్ను పేరు పెట్టి పిలిచున్నాను అనే మాటలు ఆ రాళ్ళ మీద రాసుకొని, నా చేతుల మీద నేను చెక్కి ఉన్నాను, చూడుము నా చేతుల మీద నేను చెక్కి ఉన్నాను, భయపడుకు, నేను నీకు తోడై ఉన్నాను అనే మాటలు విశ్వసించి ఆ రాసుకొని ఇక రోజు ప్రార్థన మొదలవుతుంది అనమాట. ఏ ప్రార్థన? వచ్చిరాని ప్రార్థన, ఒకటే ప్రార్థన. ఆ కొండపైకి వెళ్ళి రాళ్ళ మీదకి వెళ్ళి, అయ్యా నువ్వు నాలాంటి వ్యభిచారం కోసం, నాలాంటి దొంగ కోసం, నాకు రావాల్సిన శిక్ష కోసం నువ్వు బలయ్యావు కదా, నువ్వు నాలాంటి పాపి కోసం మరణించావు కదా ప్రభువా, నీలో ఏ విధంగా జీవించాలో నాకు తెలియదు, ఈ విశ్వాసం ఏంటో తెలియదు, నమ్మకం ఏంటో తెలియదు, నీతో ఏ రకంగా జీవించాలో తెలియదు, నీ యొక్క ఆజ్ఞలు ఏ విధంగా గైకడలో నాకు ఏది తెలియదు ప్రభా, నాకు ఏది తెలియదు ప్రభా, సహాయం చేయి. ఆశ కలిగిన ప్రాణాలను తృప్తిపరుస్తూ ఉంటాను కదా ప్రభా, ఆశ అయితే నేను ఏ విధంగా జీవించాలో నా వల్ల కావట్లేదు, నాకు సహాయం చేయ ప్రభా అని నా స్నేహితులతో ఆ సావాసాన్ని కట్ చేసి ఇక్కడ దేవునితో కనెక్ట్ అవ్వడం మొదలైందనమాట. అంటే దేవుడితో అంటే వాక్యంలోను ప్రార్థనలోను ఆ కొండపైకి వెళ్ళి ఏకాంతంగా దేవునితో గడపడం ప్రారంభమవుతుంది. ఎవరితో చేస్తున్నాను నేను సావాసం? సర్వశక్తి గల దేవాది దేవుడు. ఆయన దగ్గరికి వచ్చిన వారిని ఆయన ఎన్న మాటలు త్రోసివేసే దేవుడు కాదు, హత్తుకొని బాగు చేసే గొప్ప దేవుడు ఆయన. ఎప్పుడైతే దేవాది దేవునితో సావాసం చేయడం మొదలవుతుందో, ఆయనతో సావాసం చేస్తున్నప్పుడు నేను ఎంత భ్రష్టువాడిని అర్థమవుతుంది. వాక్యమైన జీవంగల వాక్యం ధ్యానిస్తూ ఉండగా ఆ వాక్యము దేవుడి యొక్క మాటలు నాతో మాట్లాడడం ప్రారంభమవుతుంది. నేను ఒక ఘోరాతి పాపని యొక్క గ్రహింపు నాకు కలుగుతుంది అనమాట. ఇప్పుడు సిగరెట్ తాగేవాడి దగ్గరికి వెళ్ళి, అయ్యా నువ్వు పాపం చేస్తున్నావు అంటే ఏమన్నా తెలుసా? ఆయనకి తెలియదు కదా, తను చేస్తున్న తప్పైనా సరే గ్రహింపు ఉండదు. ఒకప్పుడు అదే యొక్క గ్రహింపు లేని వాడిగా గుడ్డివాడిగా జీవిస్తూ ఉండేవాడిని. కానీ ఈ మాటలోనే చూశారు దేవుడి యొక్క మాటలు. ఈ మాటలు ధ్యానిస్తుండగా ఈ కంటుకున్న గుడ్డి పొరలో దేవుడు తీసివేస్తూ ఇది తప్పు, ఇది రైటు అని యొక్క గ్రహింపు తెలియజేస్తున్నాడు. దేవుని ప్రేమకి ఏ విధంగా ఆకర్షితులవుతున్నానంటండి, నేను అన్నా కదా, ఉదయం 9 గంటలకు సిలివేస్తే మధ్యాహ్నం 3 వరకు ఏ విధంగా వేలాడుతున్నా ప్రభా, నా రహస్య పాపాలు తెలిసిన చీయని ఉమ్మేస్తారు. కానీ ఆయన మాత్రం ఉమ్ము వేయలేదు, త్రోసి వేయలేదు. కానీ ఆయన మాటలతో నా హృదయం అనే యొక్క వాళ్ళు నా చెడు మొత్తాన్ని తీసివేస్తూ, ఈ హృదయం అనే తలుపు ఎప్పుడైతే తీసివేసి దేవునికి అవకాశం అంటే నమ్మడం, విశ్వసించడం నా జీవితంలో జరుగుతూ మొదలవుతుందండి. నాలో పనికిరాని తీగలు ఏమైతే ఆ పాపపు క్రియలు ఉన్నాయో ఒక్కొక్కటి దేవుడు తీసివేస్తూ ఉన్నాడు. నా మాట తీరు మారుతూ వచ్చింది, నా చూపు మారుతూ వచ్చింది, నా ఆలోచన విధానం మారుతూ వచ్చింది. మరి ముఖ్యంగా నా తల్లిదండ్రులు విలువేంటో అర్థమయ్యేలా దేవుడు చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు తమ్ముడా, ఏ విధంగా ఇస్తున్నావు నీ తల్లిదండ్రులకి మర్యాద? ఒకప్పుడు వారి విలువ తెలియక వారిని ఎంతో బాధ పెట్టారు. కానీ దేవుడు గొప్ప వాగ్దానం ఇస్తాడు. ఏమని తెలుసా? తల్లిదండ్రుల్ని సన్మానించు, నీవు దీర్ఘాయుష్మంతులు అయిపోతావు. నా తల్లిదండ్రులను ఏ విధంగా సన్మానించాలో దేవుడు నేర్పిస్తూ ఉన్నాడు. నా స్నేహితులతో కట్ చేసి ఆ యొక్క అపాస్తులు కూర్చుండకుండా, దుష్టులతో సావాసం చేయకుండా
దేవుడు నమ్ముకున్న పరిస్థితులు, దేవుని విశ్వసించిన ఆ దేవుడి జనాంగంతో సావాసం ఎప్పుడైతే మొదలవుతుందో దేవుని విలువేంటో అర్థమవుతూ ఉందన్నమాట. దేవుని ఎంత గొప్పవాడో అర్థమవుతుంది. నేను ఎంత ఏంటో, నా బతికేంటో అర్థమవుతుందన్నమాట. దేవునితో సావాసం చేసిన తర్వాత ఏ ప్రాంతం వెళ్ళినా, ఏ ఒక్క మీటింగ్ వెళ్ళినా సరే రక్షణ గురించి వర్ణిస్తా హృదయం తలుపు దేవుడు తడతా ఉన్నాడు. రక్షణ 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 రక్షణలోనే నిజమైన ఆనందం దాగి ఉంది. నీకు పాపాన్ని దేవుడికి అప్పచెప్పేసే దేవుడు నీకు రక్షణ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. నేడే రక్షణ దేవును, ఇదే అనుకూలమైన సమయం అంటూ ఉన్నారు. నేనేమో ముహూర్తాలు పెడుతున్నా, వచ్చే నీరు తీసుకుంటాలే, ఈస్టర్ తీసుకుంటాలే, గుడ్ ఫ్రైడే మంచి అంటగా అప్పుడు తీసుకుంటాలే అని ఒక భ్రమలో జీవిస్తూ అపవాది యొక్క ఆలోచన అన్నమాట. ఇవన్నీ తర్వాత తీసుకున్నవి ఆలోచన గుడిపోతున్న సమయంలో దేవుడు తట్టుతా ఉన్నారు. ఏ ప్రాంతానికి వెళ్ళినా సరే నేడే రక్షణ దినం, రేపు నువ్వు ఉంటావో లేదు తెలియదురా, నీ స్నేహితులు ఎంతోమంది వెళ్ళిపోయారు ఎక్కడికే, కాల గర్భంలో కలిసిపోయి ఉన్నారు. వారి యొక్క గమ్యం బహు వేదనకరమైన స్థలం అది ఉంటా ఉన్నారు. ఏంటే పద్దాకలు నరకం అంటున్నారు వీళ్ళు, పద్దాకలు నరకం అంటున్నారేంటి అని తీవ్రంగా ఆలోచిస్తున్న సమయం అది. నరకంలో ఏముంది దక్క ఏంటో, అగ్ని, పురుగు, అగ్గిపెట్టి ఒకటి తీసుకున్నాను. అగ్గిపెట్టి తీసుకొని, అగ్గిపెట్టి తీసుకుని అందరికి అగ్గిపెట్టి పొలం ఉంటుంది అందులో, మరి ఏంటంటే అలా చూస్తున్నారు. అగ్గిపెట్టి తీసుకొని అగ్గుపుల ఒకటి ఇలా వెలిగించాను అనమాట. అగ్గుపుల వెలిగించాను, ఇలా చూస్తున్నాను అగ్గుపుల వైపు. ఎంతసేపు కాలేదు అగ్గుపుల మహా అయితే మేబీ 5 to 7 seconds కదా కాలిద్ది. ఇలా చూస్తూ ఉన్నాను, అగ్గుపుల వైపు ఆరిపోయింది. ఇంకో అగ్గుపుల వెలిగించాను, చీసి నా చేయి కింద పెట్టుకున్నాను. అబ్బా అని ఉంది. మీకు చల్లగా ఉండిద్దా? ఎవరికైనా మన అమ్మలకైతే సొరకలు అంటుతూ ఉంటాయి ఎక్కడ స్టవ్ దగ్గర కదా, ఆ సొరక ఇలా అనగానే ఇలా అంటా ఉన్నాను. శరీరానికి ఏముంది? టైం లిమిట్ ఉంది. ఆత్మకి ఏం లేదు, ఏంటో సావు లేదు, అంతే కదండి. అయితే పద్దాక నరకం గురించి చెప్తున్నారు కదా, సరైన ఒకసారి ఆలోచిస్తే ఇక్కడ 2-3 సెకండ్లు తట్టుకోవడానికి అగ్గిపుల్ల ఒక సెకండ్ ఫీల్ అయిపోతున్నాను నేను. అర్థమవుతుందా? 2-3 సెకండ్లు తట్టుకోవడానికి ఏమవుతున్నా అంటా ఉన్నాను కదా. అప్పుడు ఆలోచన వచ్చింది, 2-3 సెకండ్లకి తట్టుకోవడానికి ఫీల్ అయిపోతాను కదా. అక్కడ యుగ యుగాలు ఆ ఆరని, ఆ అగ్నిలో, ఆ బాధ, ఆ నరకము, ఆ యొక్క నొప్పి భరించలేమనే యేసుప్రభు వారు నీ కోసం, నా కోసం, మన కోసం ఈ లోకానికి తను తగ్గించుకొని యుక్తుడికి వచ్చి నాలాంటి మనలాంటి పాప బతుకులు బాగు చేయడానికి దేవుడు ఈ లోకానికి వచ్చి, అదే కదండి మనం అనుకుంటుంది చదువుకుంటుంది. అప్పుడు అర్థమైందన్నమాట రక్షణ ఎంత విలువైనదో. మారు మనసు పశ్చాత్తాపం నిమిత్తము బాప్తిసం పొందుకున్నట్టు అనే వాక్యం బాగా వినపడుతూ ఉందన్నమాట చెవులో. మారు మనసు అంటే ఏంటండి? ఈ లోకానికి వీపు చూపించి ఇక నుంచి దేవుని కోసం జీవించాలి. మళ్ళీ కొండెక్కేసి నా ఇష్టం అని విర్రవిగిన ప్రభావ, ఒకప్పుడు నా ఇష్టం నన్ను నాశనానికి దారి తీసింది, కానీ నా జీవితంలో నీ ఇష్టం జరిగించాలని ఇష్టపడుతున్నాను, ఒక సహాయం చేయ ప్రభావ అని దేవుడి మీద ఎప్పుడైతే ఆధారపడడం జరుగుతుందో, యేసుప్రభు వారిని నా సొంత రక్షకుడిగా అక్టోబర్ 23వ తారీఖు 2021 నా సొంత రక్షకుడిగా అంగీకరించి ఆయన నా కోసం, నేను చేసిన అతిక్రమం కోసం బలయ్యాడు, నేను చేసిన పాపాలు బట్టే ఆయన ఆ విధంగా మరణించాడు, నా విమోచకుడు, పాపాలు క్షమించే గొప్ప దేవుడు ఆయన మాత్రమే, ఆయన మాత్రమే దేవుడు అని నమ్మి హృదయంతో విశ్వసించి నోటితో ఒప్పుకొని బాప్తిసం పొందుకొని ఎల్విన్ బర్నబాస్గా పేరు పెట్టుకున్న తర్వాత అందరూ అన్నారు పిచ్చోడు అయిపోయాడు సాయిగాడు. ఏమన్నారు? పిచ్చోడైపోయాడు, ఒకడే వెళ్ళిపోతున్నాడు, కొండపైకి వెళ్ళిపోతున్నాడు, ఒకడే డబ్బులు పట్టుకున్నాడు, పైన ఒకడే ఉంటున్నాడు, పిచ్చి వచ్చేసి అంటా ఉన్నారండి. నేను చేతులు ఏమైతే పిచ్చి పట్టేసాను ఇలా అంటున్నారో, ఏ ప్రాంతంలో అయితే తలదించుకున్నానో ఆ ప్రాంతంలోనే దేవుడు తలెత్తే రీతిగా ఒక బలమైన పాత్రగా ఆ ప్రాంతంలో నిలబెట్టాడు. ఒక సాక్షిగా పలు ప్రాంతాలు ఇతరులకు ఉపయోగపడే పాత్రగా దేవుడు ఆ ప్రాంతంలో నిలబెడుతున్నారు. ఒకప్పుడు నా యొక్క తల్లిదండ్రులు ఎంతో అవమానం పడ్డారు నా యొక్క భ్రష్ట జీవితం వల్ల, కానీ నా యొక్క పాపపు భారం అంతా దేవాది దేవుడికి చేతికి అప్పచెప్పేసిన తర్వాత ఆయన మీద ఆధారపడుతూ దేవుడితో సావాసం చేయడం నిజమైన సావాసం చేయడం మొదలవుతున్న తర్వాత ఏం జరుగుతుందంటే అండి, ఏ పోలీసులు అయితే కుక్కను కొట్టినట్టు కొట్టారో ఆ పోలీసులు ఒకరోజు ఫోన్ చేసి, హలో ఎల్విన్ బర్నబాస్ గారు, ఆ మాట అనగానే నాకు అనిపించింది, నా బతికేంటి, నేనే పాటివాడిని ప్రభా, నేను ఘోరాది ఘోరని పాపిని కదయ్యా అనుకుంటూ ఉండగా ఫోన్ చేసి పిలిచారు ఒకరోజు. ఎవరో పోలీసు వారు నీ గురించి ఏమేమో విన్నావు, నటిస్తున్నావా అన్నారు. నటించాను, మనుషుల దగ్గర నటించాను, దైవజనుల దగ్గర నటించాను, కానండి నా రహస్య పాపాలు ఎరిగిన ఆ గొప్ప దేవుడి ప్రేమ దగ్గర మాత్రం నా వల్ల కాలేదండి బాబు. ఆయన క్షమించే విధానం నేను రుచి చూసిన తర్వాత నా వల్ల కాలేదండి, ఆయన ప్రేమ రుచి చూసిన తర్వాత నటించడం నా వల్ల కాలేదండి. దయచేసి నన్ను చూడొద్దు సార్, నా బ్రతుకును బాగు చేసిన దేవుని చూడండి, ఆయనకి అసాధ్యమైనది ఏది లేదు, ఆయనకి సమస్తము సాధ్యమే. పేపర్లు వేసుకున్నారు, సాయిని మా టాలెంట్తో మేమే మార్చేసాం అని పేపర్లు వేసేసుకున్నారు. క్రెడిట్ ఎవరు కొట్టేశారు ఇక్కడ? అయితే నేను అంటాను, అన్న స్టార్టింగ్లో ఒక మాట అన్నాడు, ఏమంటే సార్, ఏ మనిషి మరొక మనిషిని ఏం చేయలేడు, బాగు చేయలేడు, మార్చలేడు, మార్పు చెందించలేడు కదా. పోలీసు వారు ఎవరండి? పోలీసు వ్యవస్థ గొప్పదే, కానీ పోలీసు వారు కూడా మనుషులే. ఏ మనుషులు నా బ్రతుకు బాగు చేయలేదు, కానీ పరమ వైద్యుడైన, పరమశక్తుడైన, సర్వశక్తి గల గొప్ప దేవుడు పాదాలు పట్టుకుని, అయ్యా నేను అయిపోయిన ప్రభు, నా ద్వారా నువ్వు జీవించయ్యా అని ఎప్పుడైతే దేవుడు పాదాలు పట్టుకుని ప్రతిరోజు ఆయనతో సావాసం చేయడం ఎప్పుడైతే మొదలవుతుందో, సిగరెట్ పెట్టి మీద వాసన పడుకున్న, సిగరెట్ వాసన నోట్లో పడకుండా నా ముక్కులకు రాకుండా దేవుడు చేసి వాటి మీద పూర్తి విత్తపుట్ల చేశాడు. నేను ఏ హాస్పిటల్కి వెళ్ళలేదు సిగరెట్లు మానడానికి, ఏ టాబ్లెట్లు మింగలేదు సిగరెట్లు మానడానికి, వ్యసనాలు మానడానికి. ఎవరో ఎన్ని మార్లు చెప్పినా వినలేదు, కొట్టినారు, ఎవరో పోలీసులు పిచ్చుకోకుండా కొట్టినారు, వినలేదు. కానీ దేవాది దేవునితో సావాసం చేసిన తర్వాత, ఆయన ప్రేమ విలువ అర్థమైన తర్వాత ఈ యొక్క సిగరెట్లు యొక్క అలవాట్లు చీ అనిపించేలాగా దేవుడు చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆయన ఒక మాట అన్నాడు, నేను ఎవరిని సహాయకులను. ఆయన ఎవరండి? సహాయం చేసే గొప్పవాడు. మనం ఏమనుకోవాలి? సహాయమే. నేను అన్నా కదా ఒకప్పుడు ఏమన్నాను, అదొచ్చేయాలి, ఇదొచ్చేయాలి, ఆరోగ్యం వచ్చేది. దేవుడి విలువ ఎప్పుడైతే అర్థమైందనండి, ఆరోగ్యం కోసం అడగలేదు, కానీ ఆత్మీయత కోసం అడగడం మొదలైందన్నమాట ప్రార్థనలో. అలా దేవునితో సావాసం ఎప్పుడైతే చేస్తూ ఉన్నానో, అక్టోబర్ 23, 2021 నుంచి ఈ రోజు వరకు
డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఎటువంటి చెకప్ లేదు, ఈరోజు సజీవ లెక్కలో దేవుడు మీ ముందు ఉంచాడండి. పదం చెప్పండి గట్టిగా. దేవాది దేవుడు ఆరోగ్యం ఇస్తూ ఆయన పొందిన దెబ్బల చేత స్వస్థత ఇచ్చి ఇదిగో ఈరోజు మీ ముందు ఈ రకంగా దేవుడు నిలబెడతా ఉన్నాడు. నేను చెప్పదలుచుకుంటే ఒకటేనండి, దేవునికి అసాధ్యమైనది ఎటువంటి స్థితినైనా, ఎటువంటి పాపపు బ్రతికనైనా, ఎటువంటి ఘోర పాపనైనా సరే ఆయన క్షమించి విమోచించి ఆ పాపపు భారాల నుంచి విడుదల దయచేసి ఆయన యొక్క నెమ్మది సమాధానం మనం అనుకరించే గొప్ప శక్తిగల దేవుడు. అయితే వేటితో సావాసం చేశాను, నాశనానికి వెళ్ళానో మీరు విని ఉన్నారు. దేనితో సావాసం చేస్తున్నానో, దేవునితో సావాసం చేసిన తర్వాత నా బ్రతుకు ఏ విధంగా మారిందో మీరు విన్నారు, చూస్తున్నారు కూడా. ఈ లోకంలో సిగరెట్టే సూపర్ అనుకున్నాను, గంజే సూపర్ అనుకున్నాను, డబ్బు ఉంటే చాలనుకున్నాను, పేరు ప్రఖ్యాతి ఉంటే చాలనుకున్నాను, ఇంకేంటండి ఆ వ్యభిచార గృహాలు ఆనందం అనుకున్నాను. కానీ వాటి గురించి ఆలోచింపజేసేలా దేవుడు చేశాడు. సిగరెట్ ఒక 5 నిమిషాలు ఆనందం ఇచ్చింది నాకు, గంజే కొద్ది నిమిషాలు ఆనందం ఇచ్చింది. ఆ యొక్క డబ్బు చేతిలో ఉన్నందుకు మాత్రమే ఆనందం ఇచ్చింది. ఆ డబ్బు ఉన్నా సరే ఏం లేదు, నాలో ఆరోగ్యం లేదు, ఒకప్పుడు నెమ్మది లేదు, హృదయంలో ఒకప్పుడు వ్యభిచార గృహాలతో సావాసం చేశాను, ఆ కామక కోరికలతో సావాసం చేస్తూ ఉన్నాను. కానీ ఈ శరీరంలో ఓపుకున్న కొద్ది నిమిషాల మట్టుకే ఆనందం అనే ఆలోచన వచ్చినప్పుడు చీ అనిపించింది నాకు. పేరు ప్రఖ్యాత డాంబిక మీద చీటు ఎక్కడికి వెళ్ళినా సరే అందరూ నన్నే చూడాలి, ఫేస్బుక్లో ఏమైపోవాలి, ఫేమస్ అయిపోవాలి. దేవుని విలువ ఎరిగిన తర్వాత ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ప్రతిదీ తీసి పడేసానండి, పక్కకే తీసి పడేసాను ఆయన విలువ అర్థమైన తర్వాత. ఇవన్నీ నేను కాసేపు ఆనందంలో ఇదే నిజమైన ఆనందం అనుకున్నా. కానీ నిజమైన దేవుడు, సర్వశక్తిగల దేవుడితో సావాసం చేసిన తర్వాత ఇందులో ఎక్కడా లేని, నా భాషలో చెప్పాలంటే అందులో ఉన్న నిష, ఆ నిషాలో లేని ఆనందం, దేవుని వాక్యంలో ఆయన సన్నిధిలో నిజమైన ఆనందము, సంతోషము, ఆ నిష నాకు దొరికిందండి. నేను కనపడుతున్న ఈ కాఫ్టర్ కానీ చూడమాకండి, ఈ మనిషిని చూడొద్దు, ఈ మనిషిని మార్పు చెందేలా చేసిన దేవుని మాత్రమే చూడండి. ఘనతకు అర్హుడు ఆయన మాత్రమే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరోసారి చెప్తున్నా, నన్ను చూడమాకండి, నా బ్రతుకు బాగు చేసిన దేవుని మాత్రమే చూడండి. ఆయన అందరికీ ప్రభు, ఆయన నిన్ను నన్ను ఏకరీతిగా ప్రేమించే గొప్ప దేవుడు ఆయన. మరి ఈరోజు దేవుడు నీ హృదయం అనే తలుపు తట్టి ఉన్నారు. వాక్యం ద్వారా, సాక్ష్యం ద్వారా తెలిసి దేవునికి అవకాశం ఇస్తావా? లేక ఎంతోమంది తెరవక కాలగర్భంలో ఎక్కడికి వెళ్ళిపోయారని చెప్పను. 2 మార్గాలు మనిషివి. ఒకటి దేవుని సన్నిధి, మరొకటి ఆ నరకంలో ఉండకూడదని కోరుకున్నాడు ప్రియతముడా నిన్ను నన్ను. నువ్వు ఇంకా సజీవ లెక్కలో ఉంటే దేవుడు నీకు ఇస్తున్న అవకాశం. మరి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటావా, దుర్వినియోగం చేసుకుంటావా మన చేతిలో.